గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ విజయ్. మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం చూద్దామంటే వెబ్ఆర్టీసీ అంటే ఏంటి, వెబ్ఆర్టీసీ వల్ల మనం ఏమేమి చేస్తాం, అసలు వెబ్ఆర్టీసీని ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం. ఓకేనా? అసలు వెబ్ఆర్టీసీ వర్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేమి స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ అవి ఉంటాయి అనేది మనం కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అంతా అయ్యేటప్పటికి మీకు కంప్లీట్గా వెబ్ఆర్టీసీ అంటే ఏంటో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ వెబ్ఆర్టీసీ గురించి తెలిసిన తర్వాత కొన్ని డౌట్స్ అనేవి రైజ్ అవుతాయి కదా. లైక్ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వెబ్ఆర్టీసీ అనేది ఏంటంటే రియల్ టైమ్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏంటంటే ఈ రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనం ఈ వెబ్ఆర్టీసీ యూజ్ చేసి కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు కొన్ని మనం ఛాలెంజెస్ని ఫేస్ చేయడం కానీ కొన్ని థింగ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి కదా. సో వాటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి. సో ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. మనం అసలు వెబ్ఆర్టీసీ అంటే ఏంటి? వెబ్ఆర్టీసీ అంటే వెబ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఓకేనా? వెబ్ఆర్టీసీ అంటే వెబ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఈ వెబ్ఆర్టీసీ వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తారంటే రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తారనమాట. లైక్ ఎలాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్స్ అండ్ అలాగే ఆడియో కాల్స్, సో వీటి కోసం ఈ వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ అసలు వెబ్ఆర్టీసీ అంటే ఏంటి అంటే వెబ్ఆర్టీసీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఓకేనా? వెబ్ఆర్టీసీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండ్ ఏపీఐస్ అండ్ టెక్నాలజీస్ దట్ వర్క్ టుగెదర్ టు ఎనేబుల్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఓకేనా? ఒక రియల్ టైమ్ కమ్యూనికేషన్ని మనం క్రియేట్ చేయాలంటే ఈ వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం. ఈ వెబ్ఆర్టీసీలో వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్ అంటున్నాం కదా, అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి? ఓకే, ప్రోటోకాల్ అంటే ఏం లేదు. ప్రోటోకాల్ అంటే ఏంటంటే లైక్ అదొక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఆ ప్రోటోకాల్లో ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు డేటా అనేది ట్రాన్స్మిట్ అవుద్ది అండ్ అలాగే రిసీవ్ అవుద్ది కదా. బిట్వీన్ ది డివైసెస్ రెండు డివైసెస్ మధ్యలో డేటా అనేది సెండ్ అవుద్ది, రిసీవ్ అవుద్ది కదా. సో అది ఏ విధంగా అంటే అది ఎలా ట్రాన్స్మిట్ అవ్వాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ఈ ప్రోటోకాల్లో కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ప్రోటోకాల్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్. ఓకేనా? హౌ డేటా ట్రాన్స్మిటెడ్ అండ్ రిసీవ్డ్ బిట్వీన్ ది డివైసెస్. ఓకేనా? రెండు డివైసెస్ మధ్యలో డేటా అనేది ఎలా సెండ్ అవ్వాలి, ఎలా రిసీవ్ అవ్వాలి అనేది ఈ ప్రోటోకాల్లో రూల్స్లో ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఈ వెబ్ఆర్టీసీలో ఉంటాయి. అండ్ అలాగే కలెక్షన్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒక రియల్ టైమ్ కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడం కోసం మనం ఇవన్నీ కలిపి ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వెబ్ఆర్టీసీ అనేది మెయిన్లీ అసలు వెబ్ఆర్టీసీని ఎందుకు యూజ్ చేస్తారంటే పీర్ టు పీర్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తారనమాట. ఓకేనా? పీర్ టు పీర్ కమ్యూనికేషన్ ఫర్ ఆడియో, వీడియో అండ్ డేటా షేరింగ్ డైరెక్ట్లీ బిట్వీన్ బ్రౌజర్స్ వితౌట్ నీడ్ ఆఫ్ ఎనీ సర్వర్, వితౌట్ నీడ్ ఆఫ్ సెంట్రల్ సర్వర్. ఓకేనా? వెబ్ఆర్టీసీ అనేది ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే రెండు డివైసెస్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు క్లయింట్ ఏ, క్లయింట్ బి అని రెండు డివైసెస్ ఉన్నాయనుకోండి. సో ఈ రెండు డివైసెస్ మధ్యలో ఒక పీర్ టు పీర్ కమ్యూనికేషన్ అనేది, ఓకేనా, డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఈ వెబ్ఆర్టీసీ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అనమాట. వితౌట్ నీడ్ ఆఫ్ ఎనీ ఇంటర్మీడియట్ సర్వర్. ఓకేనా? అంటే ఇప్పుడు క్లయింట్ ఏ, క్లయింట్ బి ఉంటే ఈ రెండింటికి మధ్యలో డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది మనం ఈ వెబ్ఆర్టీసీ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. మధ్యలో ఎటువంటి సర్వర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. ఓకేనా? ఈ క్లయింట్ నుండి ఆ క్లయింట్కి, ఆ క్లయింట్ నుండి ఈ క్లయింట్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఒక కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎటువంటి మిడిల్లో ఎటువంటి సర్వర్ అనేది ఉండదు. అంటే మనం సర్వర్కి డేటా సెండ్ చేయడం, సర్వర్ క్లయింట్ బికి డేటా సెండ్ చేయడం, మళ్ళీ అది సర్వర్కి సెండ్ చేయడం, ఇలాంటి థింగ్స్ అయితే ఏముండవు అనమాట. డైరెక్ట్గా క్లయింట్ ఏ, క్లయింట్ బి రెండు కమ్యూనికేషన్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు పీర్ టు పీర్ అన్నాం కదా, అసలు పీర్ టు పీర్ అంటే ఏంటి? పీర్ టు పీర్ అంటే లైక్ 1 to 1 అనమాట. అంటే ఏ నుండి బీకి, బి నుండి ఏకి అనే టైప్లో. ఓకేనా? అంటే ఎటువంటి సర్వర్ ఉండదు అనమాట. ఈ పీర్ టు పీర్ అనేది ఏంటంటే డైరెక్ట్ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పియర్స్. ఓకేనా? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం, రెండు పియర్స్ అంటే రెండు పియర్స్ కానీ, రెండు క్లయింట్స్ కానీ, రెండు డివైసెస్, రెండు బ్రౌజర్స్ ఏదైనా అనవచ్చు అనమాట. ఓకే, మనం ఏ విధంగా పలుకుతామో అది మన ఇష్టం. ఓకే, సపోజ్ రెండు డివైసెస్ ఉన్నాయనుకోండి. రెండు డివైసెస్ మధ్యలో బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడానికి మనం వెబ్ఆర్టీసీ యూజ్ చేస్తాం. ఓకేనా? అసలు బై డైరెక్షనల్ అంటే ఏంటి? ఓకేనా? అసలు ఇప్పుడు బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పియర్స్ అన్నాం కదా, అసలు బై డైరెక్షనల్ అంటే ఏంటి? బై డైరెక్షనల్ మీన్స్ టూ డిఫరెంట్ వేస్. ఓకేనా? లైక్ సెండ్ అండ్ రిసీవ్. మనం డేటాని సెండ్ చేస్తాం అండ్ అలాగే రిసీవ్ చేసుకుంటాం కదా. ఓకే, అదే కదా బై డైరెక్షనల్ మీనింగ్. అర్థమైంది కదా? టూ డిఫరెంట్ వేస్ అనమాట, లైక్ సెండ్ అండ్ రిసీవ్.
ఓకే. అది బైడైరెక్షనల్ యొక్క మీనింగు. యాజ్ వెల్ యాజ్ టు ఎక్స్చేంజ్ ఆర్బిట్రరీ డేటా బిట్వీన్ బ్రౌజర్స్ వితౌట్ రిక్వైరింగ్ అన్ ఇంటర్మీడియట్ సర్వర్. ఓకేనా, ఎటువంటి ఇంటర్మీడియట్ మధ్యలోనే అవసరం లేకుండా మనం ఏం చేస్తామంటే బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పియర్స్ యాజ్ వెల్ యాజ్ టు ఎక్స్చేంజ్ ఆర్బిటరీ డేటా బిట్వీన్ బ్రౌజర్స్ వితౌట్ రిక్వైరింగ్ అన్ ఇంటర్మీడియరీ. ఓకే, మీకు అర్థమైంది కదా. మనం వెబ్ఆర్టీసీ యూజ్ చేసి ఏం చేస్తామంటే ఓన్లీ పీర్ టు పీర్ కనెక్షన్ మాత్రమే వెబ్ఆర్టీసీ యూజ్ చేసి చేస్తాం. ఆ పీర్ టు పీర్ ఏంటంటే రెండు డివైసెస్ మధ్యలో బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ చేస్తాం అనమాట. ఓకేనా, బైడైరెక్షనల్ అంటే ఏం తెలుసుకున్నాం మనం, డిఫరెంట్ వేస్ కదా, లైక్ సెండ్ అండ్ రిసీవ్ ఉంటాయి కదా డిఫరెంట్ వేస్లో. సో అది బైడైరెక్షనల్ యొక్క మీనింగ్ అనమాట. అండ్ అలాగే మనం ఏంటంటే ఈ కమ్యూనికేషనే కాకుండా ఎక్స్చేంజ్ ఆర్బిటరీ డేటాని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట బిట్వీన్ ది టూ బ్రౌజర్స్ మధ్యలో, ఎటువంటి ఇంటర్మీడియట్ సర్వర్ అనేది లేకుండా. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఏంటి, ఇక్కడ ఇంకొక కొత్త వర్డ్ అనేది మనకు వచ్చింది, ఆర్బిటరీ డేటా అనేసి. అసలు వాట్ ఈజ్ ఆర్బిటరీ డేటా? ఓకేనా, అసలు ఆర్బిటరీ డేటా అంటే ఏంటంటే, ఆర్బిటరీ డేటా అంటే ఏం లేదు, నాన్ మీడియా ఇన్ఫర్మేషన్. ఓకేనా, నాన్ మీడియా ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ టెక్స్ట్, మెసేజ్, ఫైల్స్, అదర్ అప్లికేషన్ స్పెసిఫిక్ డేటా. ఓకేనా, ఇప్పుడు కమ్యూనికేషన్ అనగానే ఏంటి మనకి గుర్తొచ్చేది, వీడియో ఆడియోనే కదా గుర్తుకొస్తుంది. అంటే ఒక రెండు డివైసెస్ మధ్యలో మనం కమ్యూనికేషన్ చేయాలంటే ఒక వీడియో కాలింగ్ కానీ ఆడియో కాలింగ్ కానీ ఓన్లీ అదే కదా గుర్తుకొస్తాయి. అది కాకుండా మనం వాట్సాప్లోని సపోజ్ నార్మల్గా టెక్స్ట్ సెండ్ చేసుకుంటాం, ఫైల్స్ సెండ్ చేస్తాం కదా, సో ఆ డేటాని కూడా మనం వెబ్ఆర్టీసీ యూజ్ చేసి మనం ఆ డేటాని కూడా ఇది ఎక్స్చేంజ్ చేయొచ్చు అనమాట. సో అదే ఇక్కడ మీనింగ్, ఆర్బిటరీ డేటా, ఎక్స్చేంజ్ ఆర్బిటరీ డేటా బిట్వీన్ బిట్వీన్ బ్రౌజర్స్. ఓకేనా, ఆర్బిటరీ డేటా అంటే అర్థమైంది కదా, టెక్స్ట్ మెసేజెస్ కానీ ఫైల్స్ కానీ ఎట్సెట్రా థింగ్స్ అనేవి అన్నీ కూడా ఆర్బిటరీ డేటా అనమాట. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా అసలు మీకు ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ అయితే చేద్దాం. అసలు వాట్ ఈజ్ వెబ్ఆర్టీసీ? వెబ్ఆర్టీసీ అంటే వెబ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. అసలు వెబ్ఆర్టీసీలో ఏమేమి ఉంటాయంటే కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్, ఏపీఐస్ ఉంటాయి. ఇవన్నీ కలిపిది ఒక రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఈ వెబ్ఆర్టీసీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్ఆర్టీసీ టు ఎనేబుల్ డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్. ఓకేనా, అంటే డైరెక్ట్గా మిడిల్లో ఎటువంటి సర్వర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా ఈ క్లయింట్ ఏ ఏదైతుందో ఈ క్లయింట్ ఏ అండ్ క్లయింట్ బికి రెండింటికి కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడం కోసం మనం ఈ వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, పీర్ టు పీర్ అంటే అర్థమైంది కదా, డైరెక్ట్ బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పియర్స్. ఓకేనా, డైరెక్ట్ కమ్యూనికేషన్ అనమాట, ఇంకా మధ్యలో ఎటువంటి సర్వర్తోని మనకి పని అయితే లేదు. సో అలాంటి పని లేకుండా ఉండడం కోసమే మనం ఈ వెబ్ఆర్టీసీని యూజ్ చేసి కమ్యూనికేషన్ అప్లికేషన్స్ అనేది బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో అండ్ అలాగే బైడైరెక్షనల్ అంటే దాని మీనింగ్ కూడా చూసాం, టూ డిఫరెంట్ వేస్లో మనం సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు అని. అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఏంటి, ఆర్బిటరీ డేటాను కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ అలాగే మనం అసలు ఆర్బిటరీ డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే అసలు ఆర్బిటరీ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆర్బిటరీ డేటా అంటే వాట్ ఈజ్ ఆర్బిటరీ డేటా? అసలు ఆర్బిటరీ డేటా అంటే ఏంటో తెలియకుండా ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం, తెలియదు కదా. సో ఇక్కడ ఆర్బిటరీ డేటా అంటే ఏంటంటే ఏం లేదు, ఆడియో వీడియో కాకుండా ఇంకా ఏముంటాయి, నాన్ మీడియా ఇన్ఫర్మేషన్ అంటే ఆడియో వీడియో కాకుండా సచ్ యాజ్ టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, ఇవే కదా ఉంటాయి. ఆడియో వీడియో కాకుండా ఉండేవి ఇవే కదా. సో వాటిని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్ఆర్టీసీ యూజ్ చేసి. ఓకేనా, అండ్ వెబ్ఆర్టీసీ మనం ఇప్పుడు దాకా దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఆ వెబ్ఆర్టీసీని ఎందుకు యూజ్ చేస్తామని తెలుసుకున్నాం కదా. డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికి, డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ చేయడానికి మనం వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే దాని యొక్క ప్రైమరీ యూజ్ కేసెస్ ఏంటంటే, అంటే వెబ్ఆర్టీసీని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అది యూజ్ చేసి ఏమేమి చేస్తామంటే వీడియో కాల్స్, ఆడియో కాల్స్, అండ్ అలాగే లైవ్ స్ట్రీమింగ్, ఫైల్ షేరింగ్. మనం ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆర్బిటరీ డేటా అని. సో ఈ ఫైల్ షేరింగ్ అనేది ఏంటంటే ఆర్బిటరీ డేటా అనమాట. మనం ఈ ఫైల్ షేరింగ్ కూడా చేస్తాం అనమాట. ఓకేనా, అండ్ అలాగే ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్స్, అండ్ అలాగే హెల్త్ కేర్ అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా వెబ్ఆర్టీసీకి సంబంధించిన యూజ్ కేసెస్ అనమాట. అంటే మనం వెబ్ఆర్టీసీ యూజ్ చేసి ఇవన్నీ చేస్తాం అనమాట. ఓకే, అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా చాలా వరకు రియాక్ట్ కానీ సంథింగ్ ఉంటాయి కదా, ఫ్లటర్, రియాక్ట్, ఎనీథింగ్ ఏదైనా టెక్నాలజీ చూసుకుంటే మనం ఏదైనా బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ప్లగ్ఇన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, అలాగే బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం కదా.
అవును కదా! ప్రతి దానికి కూడా ఏదన్నా చేయాలంటే థర్డ్ పార్టీ ప్యాకేజెస్‌ని. సో, వెబ్ ఆర్టీసీ ఏం చేస్తదంటే వితౌట్ ఎనీ ప్లగిన్స్ అండ్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ అనేది వర్క్ అవుద్దనమాట. ఓకేనా? వెబ్ ఆర్టీసీ వర్క్స్ వితౌట్ ఎనీ ప్లగిన్స్ అండ్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్. వాటితో పనైతే ఈ వెబ్ ఆర్టీసీకి ఏమీ ఉండదనమాట. అవి ఏమీ లేకుండానే వెబ్ ఆర్టీసీ అనేది డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ అయితే చేస్తదనమాట. ఓకేనా? పీర్ టు పీర్ అంటే మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అర్థమైంది కదా! ఓకే. నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆర్టీసీ. మనం వెబ్ ఆర్టీసీని ఎందుకు యూజ్ చేయాలి? ఓకేనా? వెబ్ ఆర్టీసీని ఎందుకు యూజ్ చేయాలి? దేనికి? డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్‌కి మనం వెబ్ ఆర్టీసీనే ఎందుకు యూజ్ చేయాలి అంటే, వెబ్ ఆర్టీసీ స్పెసిఫిక్ టెక్నాలజీ డిజైన్డ్ ఫర్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఓకేనా? వెబ్ ఆర్టీసీ అనేది ఏంటంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్ ఆర్టీసీ అనగానే రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఇదైతే మీకు మైండ్‌లోకి అయితే గుర్తుకొచ్చేయాలి. ఓకేనా? ఈ వెబ్ ఆర్టీసీ అనేది ఏంటంటే స్పెసిఫిక్ టెక్నాలజీ అనమాట. ఏంటి రియల్ టైమ్ కమ్యూనికేషన్ కోసం డిజైన్ చేసిన స్పెసిఫిక్ టెక్నాలజీ. సో, దానికోసం వచ్చేసరికి మనం వెబ్ ఆర్టీసీని యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెబ్ సాకెట్ అనేది ఉంటుందన్నమాట. ఈ వెబ్ సాకెట్ అనేది కూడా ఏంటంటే అది కూడా రియల్ టైమ్ కమ్యూనికేషన్ పర్పస్ కోసమే వెబ్ సాకెట్‌ని కూడా యూజ్ చేస్తారు. బట్ మరి మనం వెబ్ ఆర్టీసీనే ఎందుకు యూజ్ చేస్తాం? వెబ్ సాకెట్‌ని కూడా యూజ్ చేయొచ్చు కదా అని డౌట్ ఉంటది. ఓకేనా? వెబ్ ఆర్టీసీనే ఎందుకు యూజ్ చేస్తాం? వెబ్ సాకెట్ కూడా యూజ్ చేయొచ్చు కదా! సో, దానికేంటంటే వెబ్ సాకెట్ వచ్చేసరికి క్లయింట్ సర్వర్ బేస్డ్ అనమాట. ఓకేనా? అంటే ఎలా అంటే ఇప్పుడు క్లయింట్ ఏ ఉందనుకోండి. క్లయింట్ ఏ అండ్ క్లయింట్ బి. ఈ వెబ్ సాకెట్ యూజ్ చేస్తే ఏం జరుగుద్దంటే క్లయింట్ ఏ తీసుకెళ్ళి సర్వర్‌కి డేటా సెండ్ చేస్తాయి. ఈ సర్వర్ మళ్ళీ క్లయింట్ బికి. మళ్ళీ క్లయింట్ బి వచ్చేసరికి సర్వర్‌కి వస్తది. సర్వర్ నుండి మళ్ళీ దీనికి రెస్పాన్స్ వస్తది. అంటే ఇక్కడ 2 క్లయింట్స్ మధ్యలో మిడిల్‌లో ఒక సర్వర్ అనేది యాక్ట్ చేస్తుంది కదా! రెండు క్లయింట్స్ మధ్యలో ఒక సర్వర్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. సో, అది వచ్చేసరికి వెబ్ సాకెట్‌లో ఆ విధంగా సర్వర్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదనమాట. ఓకే. అండ్ వెబ్ సాకెట్ వచ్చేసరికి పీర్ టు పీర్ కనెక్షన్‌కి సపోర్ట్ అనేది ఉండదనమాట వెబ్ సాకెట్ అనేది. అండ్ వెబ్ సాకెట్ వచ్చేసరికి ఏంటంటే టీసీపీ ప్రోటోకాల్‌ని యూజ్ చేస్తదనమాట. వెబ్ సాకెట్ అనేది టీసీపీ ప్రోటోకాల్. ఈ టీసీపీ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే మీకు అవసరం లేదు. జస్ట్ వెబ్ ఆర్టీసీ అంటే రిమైనింగ్ ఉండగా వెబ్ ఆర్టీసీయే ఎందుకు అంటే గనక మనం ఈ విధంగా మాట్లాడుకుంటాం. ఏంటంటే వెబ్ సాకెట్ మధ్యలో ఒక సర్వర్ అనేది ఇన్వాల్వ్ ఉంటది. సో, రెండు క్లయింట్స్ మధ్యలో. అండ్ అలాగే అది వచ్చేసరికి పీర్ టు పీర్ కనెక్షన్స్‌కి అంత బిల్ట్ ఇన్ సపోర్ట్ అయితే ఉండదు. ఓకేనా? సో, అందుకు మనం వెబ్ సాకెట్ అనేది యూజ్ చేయం. వెబ్ ఆర్టీసీ అనేది మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా! స్పెసిఫిక్‌గా డిజైన్ చేశారని రియల్ టైమ్ కమ్యూనికేషన్ కోసం. సో, అండ్ అలాగే ఫర్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ కోసం స్పెసిఫిక్‌గా డిజైన్ చేశారనమాట. ఓకేనా? పీర్ టు పీర్ అంటే మనం క్లియర్‌గా ముందు మాట్లాడుకున్నాం కదా! డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది బ్రౌజర్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సర్వర్. ఓకేనా? ఎటువంటి సర్వర్ లేకుండా 2 డివైసెస్‌కి మధ్యలో కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఈ వెబ్ ఆర్టీసీని యూజ్ చేస్తాం. ఓకేనా? వితౌట్ నీడ్ ఎనీ సర్వర్. ఈ వెబ్ ఆర్టీసీ వచ్చేసరికి ఏంటంటే ఒక యూడీపీ ప్రోటోకాల్‌ని యూజ్ చేస్తదనమాట. ఓకేనా? యూడీపీ ప్రోటోకాల్. యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ యూజ్ చేస్తదనమాట ఈ వెబ్ ఆర్టీసీ అనేది. ఓకేనా? దీనికి మధ్యలో మనకు తెలిసిందేంటి ఎటువంటి సర్వర్ అనేది ఉండదు. ఓకే. మనం వెబ్ ఆర్టీసీ గురించి ఇంత ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం కదా! ఏంటి వీడియో కాన్ఫరెన్సింగు, లైవ్ స్ట్రీమింగు, ఆన్‌లైన్ గేమింగు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ అనేది ముఖ్యమో, సో, అక్కడ మనం వెబ్ ఆర్టీసీ అనేది యూజ్ చేస్తాం. ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఏంటి? ఎక్కడైతే డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ అనేది మనకు అవసరమో, సో, అక్కడ మాత్రం మనం వెబ్ ఆర్టీసీ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ ఈ వెబ్ ఆర్టీసీ అనేది ఏంటంటే డిపెండ్స్. మన నీడ్‌ని బట్టి మనం ఆ ప్రాజెక్ట్‌కి ఆ వెబ్ ఆర్టీసీ యూజ్ చేసుకుంటామా, వెబ్ సాకెట్ యూజ్ చేసుకుంటామా అనేది మన రిక్వైర్మెంట్, మన ఇష్టం అనమాట. ఓకేనా? అంటే మనం ఇక్కడే మాట్లాడుకున్నాం కదా! ఎక్కడైతే డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ కావాలి. ఓకేనా? నాకు ఒక ప్లేస్‌లో వచ్చేసరికి డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ అనేది కావాలి. సో, అలాంటప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? వెబ్ ఆర్టీసీనే కదా! వెబ్ సాకెట్‌ని నేను యూజ్ చేయను కదా! ఎందుకంటే వెబ్ సాకెట్ అనేది డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్ అనేది ఇవ్వదు. సో, దానికి మిడిల్‌లో ఒక సర్వర్ అనేది యాక్ట్ చేస్తది. సో, నాకు దాంతో పనైతే లేదు. సో, ఇక్కడ ఇంకోటేంటి డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్ రావాలంటే ఇంకా ఏముంది? వెబ్ ఆర్టీసీ ఉంది. వెబ్ ఆర్టీసీకి ఎటువంటి సర్వర్ ఉండదు. డైరెక్ట్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్‌కి కోసం ఇది స్పెసిఫిక్‌గా డిజైన్ చేశారు కదా! సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఓన్లీ అంటే ఆ విధంగా మన నీడ్ ఏదైతే ఉందో, మన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో మన ప్రాజెక్ట్‌కి, సో, ఆ విధంగా మనం చూజ్ చేసుకుంటాం అన్నమాట. ఏది కావాలి, ఏది యూజ్ చేయాలనేసి. ఓకేనా? ఈ విధంగా వెబ్ ఆర్టీసీ అంటే మనం ఈ విధంగా ఎవరైనా అడిగితే మనం ఈ విధంగా చెప్తాం అనమాట.
అంటే ఫస్ట్ ఇప్పటి వరకు మనకేం తెలిసింది, వాట్ ఈజ్ వెబ్ఆర్టీసీ. వెబ్ఆర్టీసీ అంటే ఏంటంటే వెబ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి మనం వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం. అది కూడా ఓన్లీ పీర్ డైరెక్ట్ పీర్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి మాత్రమే వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ అయింది కదా మీకు. అండ్ అలాగే వై వెబ్ఆర్టీసీ, వెబ్ సాకెట్ ఉంది కదా, వెబ్ఆర్టీసీ ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం దాంట్లో కూడా కొన్ని థింగ్స్ అనేవి ఉంటాయి. వెబ్ఆర్టీసీ అనేది డైరెక్ట్ పీర్ అనేది సపోర్ట్ చేయదు. అండ్ అలాగే అది క్లయింట్ సర్వర్ బేస్డ్. సో అందుకు మనం ఏం చేస్తామంటే వెబ్ఆర్టీసీని యూజ్ చేసుకుంటాం. బికాస్ ఆఫ్ వెబ్ఆర్టీసీ అనేది ఏంటంటే స్పెసిఫిక్గా పీర్ కనెక్షన్ కోసం డిజైన్ చేశారు. అండ్ అలాగే రెండు పీర్స్ మధ్యలో ఎటువంటి సర్వర్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. సో దానికోసం ఏంటంటే నేను వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాను అని మనం చెప్పొచ్చు అనమాట, ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగితే కనుక. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదా వాట్ ఈజ్ వెబ్ఆర్టీసీ, వై వెబ్ఆర్టీసీ అంటే ఏంటో. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వెబ్ఆర్టీసీ యూజ్ ద యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, వెబ్ఆర్టీసీ అనేది యూడిపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది అని అనుకున్నాం కదా. సో అది దాన్ని ఎందుకు యూజ్ చేస్తుంది అంటే అది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మినిమలిస్టిక్గా అండ్ లో ఓవర్ హీటెడ్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ డేటా బిట్వీన్ డివైసెస్. ఓకేనా, లైక్ ఎలా అంటే ఇది ఇక్కడ రీజన్స్ చూద్దాం. రీజన్స్ వై వెబ్ఆర్టీసీ యూటిలైజెస్ యూటీపీ. ఓకేనా, అంటే లో లేటెన్సీ అంటే రియల్ టైమ్ కమ్యూనికేషన్, లో లేటెన్సీ, సింప్లిసిటీ, స్కేలబిలిటీ. సో అంటే తక్కువ టైంలో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుద్ది అండ్ ఒక పర్ఫెక్ట్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఇది యూడిపి వల్ల బెనిఫిట్స్ అనమాట. సో అందుకు వెబ్ఆర్టీసీ అనేది ఏంటంటే యూడిపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ థింగ్ వచ్చేసరికి ఇదంత ఇంపార్టెంట్ అయితే కాదు. మనం ఈ వెబ్ఆర్టీసీకి సంబంధించిన డీప్ డైవ్ చేయట్లేదు కదా. సో అసలు వెబ్ఆర్టీసీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, అసలు దాని వర్కింగ్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఫ్రమ్ ఎండింగ్ వరకు దాని వర్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి. ఓకేనా, సో మనం అది కదా చూస్తున్నాం. దాని స్టార్టింగ్ ప్రాసెస్ ఏం జరుగుద్ది, సో ఎండింగ్ వచ్చేసరికి ఏం జరుగుద్ది, మధ్యలో ఏమేమి స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సో ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది మనం క్లియర్గా చూస్తాం. కానీ డీప్ డైవ్ అయితే వెళ్ళట్లేదు కదా. సో ఇలాంటి ప్రోటోకాల్స్ గురించి దాని యొక్క ఇంటర్నల్ థింగ్స్ అన్నీ కూడా మనం పెద్దగా ప్రెసెంట్ అయితే చూడాల్సిన పని అయితే లేదు. జస్ట్ దాని యొక్క ఓవర్వ్యూ అయితే కంప్లీట్గా చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు దాని ప్రొసీజర్. ఇప్పుడు వెబ్ఆర్టీసీ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనుకున్నాం, అసలు వెబ్ఆర్టీసీ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనుకున్నామంటే లైక్ వీడియో కాల్స్ లేదా ఆడియో కాల్స్, అంతే కదా. వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్స్, ఆడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేస్తాం. ఇంకా ఇలాంటి థింగ్స్ ఎట్సెట్రా ఉన్నాయి కదా. సో మనం ఇలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దాని ప్రాసెస్ అనేది మనం స్టార్టింగ్ నుండి చూస్తే ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా గమనించండి. సపోజ్ మీరు ఏదైనా గూగుల్ మీట్కి వెళ్ళినా, ఓకే, గూగుల్ మీట్ ఏదన్నా మీరు ఎవరికైనా మీట్ అనేది షేర్ చేయాలనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ కనెక్షన్. ఓకేనా, ఫస్ట్ మనం కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలాంటిదన్నా మనం గూగుల్ మీట్కి వెళ్ళినా జూమ్ మీట్ ఎక్కడైనా సరే ఫస్ట్ అనేది కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఓకేనా, మనం గూగుల్ మీట్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం గూగుల్ మీట్ వెళ్ళగానే అది ఏం జరుగుతుంది, ఫస్ట్ మనల్ని ఒక చిన్న పాపప్లో వస్తుంది కదా, టాప్ లెఫ్ట్లో ఒక చిన్న పాపప్ అనేది వస్తుంది. లైక్ పర్మిషన్స్ ఇవ్వండి, ఆర్ కెమెరాకి లేదా ఆర్ మైక్రోఫోన్కి పర్మిషన్స్ ఇవ్వండి అనేసి మనకు ఒక అడుగుద్ది కదా, ఒక చిన్న పాపప్. ఎలా ఇస్తారా, బ్లాక్ ఇస్తారా అనేసి పర్మిషన్ అనేది అడుగుతుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పర్మిషన్ని గ్రాంట్ చేయాలన్నమాట. మనం యాక్సెస్ అనేది పర్మిషన్ కెమెరాకి మైక్రోఫోన్కి యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు ఏం జరుగుతుంది, దాని నెక్స్ట్ స్టెప్ అనేది జరుగుతుంది కదా. సో ఈ వెబ్ఆర్టీసీ చూసి మనం కనెక్షన్ చేస్తాం కదా, రెండు డివైసెస్ని మనం కనెక్షన్ చేస్తాం కదా ఒక కమ్యూనికేషన్ రావడం కోసం. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూజర్ మీడియా యాక్సెస్ అనేది ఫస్ట్ స్టెప్, అంతే కదా. మనం కోడ్ పరంగా వెళ్ళాల్సిన పని లేదు, దీన్ని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ మీరు రియల్ లైఫ్తో అబ్జర్వ్ చేయండి. రియల్ లైఫ్తో అబ్జర్వ్ చేయడం ఏంటి, సపోజ్ ఏదైనా ఒక మొబైల్ తీసుకున్నా లేదా ఒక ల్యాప్టాప్ తీసుకున్నా, అసలు ఏం తీసుకున్నా ఫస్ట్ ఏదైనా ఒక మీట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కెమెరా లేదా మైక్రోఫోన్ ఈ రెండు యాక్సెస్ ఇస్తేనే. ఈ రెండు మ్యాండేటరీగా యాక్సెస్ ఇవ్వాలని కాదు, మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో అది ఇస్తాం కదా. సో ఆ విధంగా కెమెరా అయినా ఆర్ మైక్రోఫోన్ ఈ రెండాట్లో ఫస్ట్ యాక్సెస్ ఇచ్చిన తర్వాతే కనెక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది, అంతే కదా. ఈ రెండింట్లో యాక్సెస్ ఇవ్వకుండా నువ్వు ఎటువంటి జూమ్ మీట్ కానీ గూగుల్ మీట్ కానీ మనం అటెండ్ అవ్వలేం కదా. సో అదేంటి, ఇది రియల్గా
మనం వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ అనగానే ఇది రియల్గా తెలిసే సినారియో అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఓకే, అది వచ్చేసరికి ఈ వెబ్ఆర్టీసీలో ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఆ యూజర్ మీడియా యాక్సెస్ ఏదైతే ఉందో అది మనం ఈ గెట్ యూజర్ మీడియా అనే మెథడ్ యూజ్ చేసి వాటికి పర్మిషన్స్ అనేది ఇస్తాం. ఓకేనా. మనం వీటికి కోడ్ వచ్చేసరికి లైక్ ఈ గెట్ యూజర్ మీడియా అనే ఏపీఐ ఉంది కదా, దీనికి వచ్చేసరికి మనం ఆడియో వీడియో అనేసి ఇలాంటి ప్రాపర్టీస్కి బూలియన్ వాల్యూస్ ఇస్తాం అనమాట. బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ బూలియన్ వాల్యూస్ మీద బేస్ చేసుకుని అది యాక్సెస్ అనేది అడుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో ప్రాపర్టీకి నేను వాల్యూ ట్రూ అని ఇచ్చా, ఆడియో ప్రాపర్టీకి నేను వాల్యూ ఫాల్స్ అని ఇచ్చా. సో ఇక్కడ ఏం జరుగుద్దంటే నాకు ఫస్ట్ అది యాక్సెస్ ఏం అడుగుద్దంటే కెమెరా మాత్రమే యాక్సెస్ అడుగుద్ది. ఎందుకంటే నేను కెమెరాకి మాత్రమే బూలియన్ వాల్యూ ట్రూ అని ఇచ్చా, ఆడియోకి ఫాల్స్ ఇచ్చాను కాబట్టి అది ఆడియోని యాక్సెస్ చేయదు, అది నన్ను అడగదు అనమాట. ఓకేనా. ఫస్ట్ మనం ఏదైతే బూలియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తామో సో దాని బేసిస్ మీద అది అక్కడ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనల్ని యాక్సెస్ అనేది అడుగుద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఇందాక మాట్లాడుకున్నాం కదా వీడియో ఆడియో ఇస్తామని. సో దానికి గెట్ యూజర్ మీడియా ఉంది కదా, సో దానికి మనం కన్స్టెంట్స్ ఏమి ఇస్తామంటే ఆడియో వీడియో అండ్ అలాగే వీడియో ఉంది కదా, వీడియోకి సంబంధించిన విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, సో దాని యొక్క ఆస్పెక్ట్ రేషియో సంథింగ్ ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం కన్స్టెంట్స్ ఇస్తాం. ఇలాంటి థింగ్స్ అన్నీ ఇస్తాం, వీటిని మనం కన్స్టెంట్స్ అంటాం అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఫేసింగ్ మోడ్. సపోజ్ ఇప్పుడు మొబైల్ తీసుకున్నారనుకోండి, మనం మొబైల్లో ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా 2 కెమెరాస్ ఉంటాయి కదా. సో మనం ఈ ఫేసింగ్ మోడ్ అనే ప్రాపర్టీకి ఈ ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన వాల్యూ లేదా రియర్ కెమెరాకి సంబంధించిన వాల్యూ ఇస్తే అప్పుడు అక్కడ మనల్ని ఇక్కడ కెమెరా యాక్సెస్ అడుగుద్ది కదా. నేను ఫేసింగ్ మోడ్ వచ్చేసరికి యూజర్ అని ఇచ్చా. యూజర్ అంటే ఏంటంటే ఫేస్, నేను ఎవరైతే అక్కడ ఎదురుకుంటా కూర్చుంటారో వాళ్ళు కనిపించాలని చెప్పాలి. లైక్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ఫేసింగ్ మోడ్కి నేను ఫ్రంట్ అని ఇచ్చాను అనుకోండి. ఫ్రంట్ అంటే ఫ్రంట్ కెమెరా, అంటే ఆ మొబైల్లో ఏదైతే ఉందో ఆ మొబైల్లో ఫ్రంట్ కెమెరా అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. ఇది మనం ఈ ఫేసింగ్ మోడ్ అనే ప్రాపర్టీ ఇవ్వడం వల్ల ఇక్కడ మనం ఫ్రంట్ క్యామ్ యాక్సెస్ అవ్వాలా బ్యాక్ క్యామ్ యాక్సెస్ అవ్వాలా అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి డివైస్ ఐడి. ఈ డివైస్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఈ గ్యాప్లోనే డౌట్ రావచ్చు. మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కెమెరా యాక్సెస్ ఇవ్వడం, మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వడం ఫస్ట్ స్టెప్ అని. సో ఇక్కడే ఒక డౌట్ అనేది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ల్యాప్టాప్ అయితే ఉంది, నా ల్యాప్టాప్కి ఇన్బిల్ట్ కెమెరా ఉంది. సో నేను ఇన్బిల్ట్ కెమెరా కాకుండా నేను నార్మల్గా ఒక ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ని నేను నా ల్యాప్టాప్కి అటాచ్ చేశాను. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే 2 కెమెరాస్ ఉన్నాయి. ఇన్బిల్ట్ కెమెరా ఉంది అండ్ అలాగే ఎక్స్టర్నల్ వెబ్ కెమెరా కూడా ఉంది. సో ఇప్పుడు నేను రెండింటిలో ఒకదానికి నేను యాక్సెస్ అనేది ఇవ్వాలి, రెండింటికి కాకుండా ఏదో ఒకదానికి యాక్సెస్ ఇవ్వాలి. సో అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అని ఒక డౌట్ అనేది రైజ్ అవ్వచ్చు అనమాట. అంతే కదా, జనరల్ డౌట్ కదా. అంటే ఒక యూజర్ మనం కెమెరా మైక్రోఫోన్ యాక్సెస్ అనేది ఇస్తాము. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి మనం అంటే 2 కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. నేను ఎక్స్టర్నల్గా వెబ్ క్యామ్ని కూడా నేను నా ల్యాప్టాప్ అనేది నేను అటాచ్ చేసుకున్నాను. సో అలాంటప్పుడు ఏం జరిగింది, 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో 2 కెమెరాస్ ఉన్నప్పుడు నేను ఒకదాన్ని మాత్రమే కదా సెలెక్ట్ చేయాలి. సో ఆ ఒక్కదాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తామో అది మనకు తెలియాలి కదా. సో అదేంటంటే డివైస్ ఐడి. ఈ డివైస్ ఐడి అనేది ఇస్తామన్నమాట మనం. సో అదేం చేస్తుందంటే స్పెసిఫిక్ కెమెరాని లేదా స్పెసిఫిక్ మైక్రోఫోన్ని ఇది సెలెక్ట్ చేస్తుంది అనమాట. మనం ఈ డివైస్ ఐడి యూజ్ చేసి స్పెసిఫిక్ కెమెరాని మైక్రోఫోన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు క్లియర్ అయింది కదా డౌట్ అనేది. మల్టిపుల్ కెమెరాస్ మల్టిపుల్ మైక్రోఫోన్స్ ఉంటే మనం స్పెసిఫిక్గా వాటిని సెలెక్ట్ చేయాలంటే ఈ డివైస్ ఐడి, దానికంటూ కొన్ని డివైసెస్ ఐడీస్ అని ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనం పర్టికులర్ డివైస్ ఐడి అనేది ఇస్తే పర్టికులర్ కెమెరా ఆర్ పర్టికులర్ మైక్రోఫోన్ అనేది యాక్సెస్ అవుద్ది అనమాట. ఓకేనా. క్లియర్ అయింది కదా. మనం ఇంకా ఇప్పుడు ఏం జరిగింది, ఇది మనం యూజర్ నుంచి ఏం తీసుకున్నామంటే వీడియో కెమెరా ఆర్ మైక్రోఫోన్ యాక్సెస్ అనేది ఇచ్చేసాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్టీసీ పీర్ కనెక్షన్ ఏదైతుందో ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఇది మీరు ఒకసారి మీరు వెబ్ఆర్టీసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ చూస్తే ఇది మీకు క్లియర్గా అయితే అర్థమవుద్ది. ప్రస్తుతానికి మీకు ఇదంతా మైండ్లో పెట్టుకోవాల్సిన పని అయితే ఏం లేదు. ఇప్పుడు ఏం జరిగింది, మనం వీడియో కాల్ ఒక మీట్ స్టార్ట్ చేస్తాం కదా. మీట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది, యూజర్ మనల్ని యాక్సెస్ అడిగింది, యాక్సెస్ అనేది ఇచ్చేసాం. క్లియర్. ఇక్కడతో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు క్లయింట్ ఏ క్లయింట్ బి అని ఉన్నాయి కదా. ఫస్ట్ క్లయింట్ ఏ అనేది క్లయింట్ బిని అడుగుద్ది, నువ్వు నాతో కనెక్ట్ అవుతావా లేదా అని. సో క్లయింట్ బి కూడా దానికి రెస్పాండ్ అనేది ఇస్తుంది కదా, అవుతాను లేదా అవ్వను. ఓకేనా. ఆ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఏదో ఒక రెస్పాండ్ అయితే ఇస్తుంది కదా. సో ఆ 2 ఇచ్చినప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఏం జరుగుద్ది ఇక్కడ చూద్దాం. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
క్లయింట్ ఏ ఏదైతే ఉందో క్లయింట్ ఏ అనేది ఆఫర్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకేనా. అంటే మనం ఈ వెబ్ఆర్టీసీ లాంగ్వేజ్లో ఆఫర్ అండ్ ఆన్సర్ అంటాం. బట్ మనం రియల్ లైఫ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సపోజ్ నేను అడుగుతున్నాను, నేను ఇంకొక క్లయింట్ బి ఉంది, సో నువ్వు నాతో కనెక్ట్ అవుతావా అని అడుగుతున్నాను అనమాట. సో అడుగుతున్నానంటే అది ఆఫర్ చేస్తున్నాను కదా, సో నేను దాన్ని ఫస్ట్ నేను ఆఫర్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు క్లయింట్ బి దగ్గర నుంచి కూడా నేను కనెక్ట్ అవుతాను లేదా నేను కనెక్ట్ అవ్వను అని ఏదో ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది కదా, సో దాన్ని ఆన్సర్ అంటున్నాం అనమాట ఇక్కడ ఈ లాంగ్వేజెస్లో. ఓకేనా. అంటే అది యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఒకటి మనకు తెలిసింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్లయింట్ ఏ క్లయింట్ బి రెండు ఉన్నాయి కదా. సో ఒకసారి అది మనం ఏంటో చూద్దాం. ఇది వచ్చేసరికి క్లయింట్ ఏ, ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఇది క్లయింట్ బి. సో ఇది వచ్చేసరికి దీన్ని అడుగుతుంది అనమాట. ఏంటి, ఈ క్లయింట్ అనేది క్లయింట్ బిని అడుగుతుంది, నువ్వు నాతో కనెక్ట్ అవుతావు అవ్వా అని. సో ఇది ఆఫర్, ఈ క్లయింట్ అనేది ఏం చేస్తుందంటే ఆఫర్ అనేది క్రియేట్ చేస్తుంది కదా. సో ఈ ఆఫర్ అనేది ఇలా వచ్చి ఈ క్లయింట్ బి దగ్గరికి వస్తుంది అనమాట, నువ్వు నాతో కనెక్ట్ అవుతావా అవ్వవా అని. సో ఈ క్లయింట్ బి ఏదైతుందో ఇది కూడా దీన్ని యొక్క ఆన్సర్ అనేది దీనికి సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ ఆఫర్ అనేది దీనికి సెండ్ చేస్తుంది, ఇది వచ్చేసరికి దీని యొక్క ఆన్సర్ అనేది దీనికి సెండ్ చేస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఆఫర్ అనేది క్రియేట్ చేస్తున్నాను కదా, నేను ఎప్పుడైతే ఆఫర్ అనేది క్రియేట్ చేశానో దానికి సంబంధించిన ఎస్డిపి అనేది ఒకటి జనరేట్ అవుద్ది అనమాట. ఇక్కడ ఒకటి దీనికి సంబంధించిన ఎస్డిపి అని జనరేట్ అవుద్ది. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఈ ఎస్డిపికి సంబంధించి పక్కన పెట్టండి. ఎస్డిపి అంటే ఏంటి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్లయింట్ ఏ ఏదైతే ఉందో ఈ క్లయింట్ ఏ అనేది ఈ క్లయింట్ బి అనేది ఇది వచ్చేసరికి దీన్ని ఆఫర్ సెండ్ చేసింది, అండ్ అలాగే ఇది వచ్చేసరికి దీని యొక్క ఆన్సర్ని సెండ్ చేసింది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే, ఆఫర్ అనేది సెండ్ చేసింది. ఈ ఆఫర్ అనేది సెండ్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాము, ఎస్డిపి అనేది జనరేట్ అవుతుంది అనుకున్నాం కదా. అసలు ఎస్డిపి అంటే ఏంటి అంటే ఎస్డిపి అంటే సెషన్ డిస్క్రిప్షన్ ప్రోటోకాల్. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎస్డిపి అంటే సెషన్ డిస్క్రిప్షన్. సో ఈ వర్డ్స్లోనే ఉంది ఆ సెషన్కి సంబంధించిన ఏదైతే గూగుల్ మీట్ మనం సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్కి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఈ ఎస్డిపిలో ఉంటుంది అనమాట. ఓకేనా. లైక్ ఎలా అంటే సపోజ్ ఇదొక బ్యాగ్ అనుకోండి, బ్యాగ్లో చాలా థింగ్స్ అనేవి ఉంటాయి కదా. ఒక బ్యాగ్ని మనం తీసుకుంటే ఆ బ్యాగ్లో బుక్స్ పెట్టుకుంటాము, డ్రెస్ పెట్టుకుంటాము, ఇంకా గ్రాసరీస్ పెట్టుకుంటాము, ఎనీథింగ్ ఏదైనా పెట్టుకుంటాం కదా. సో అదేంటంటే ఆ బ్యాగ్లో ఆ ఇన్ఫర్మేషన్ని కంటైన్ చేస్తుంది కదా. సో ఈ ఎస్డిపి అనేది ఏం చేస్తుంది అంటే ఈ సెషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఈ ఎస్డిపిలో ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ ఎస్డిపి అనేది ఏ విధంగా ఉంటుందంటే అదొక ప్లెయిన్ టెక్స్ట్ బేస్డ్ ఒక ప్రోటోకాల్. ఓకే. సో అండ్ ఏంటంటే ఈ ఎస్డిపి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సెషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ ఎస్డిపిలో ఉంటుందని. సో అది ఆ ఎస్డిపి అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే మల్టీమీడియా సెషన్స్. ఓకేనా. ఆ సెషన్ ఇనిషియేషన్ ఎప్పుడైంది, సెషన్ అనౌన్స్మెంట్ ఏంటి, సెషన్ మోడిఫికేషన్ ఏంటి, అసలు ఆ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఈ ఎస్డిపిలో ఉంటుంది. ఓకేనా. ఓకే, క్లియర్ కదా. ఆ ఎస్డిపిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నాం కదా, అది ఏ విధంగా ఉంటుంది. ఓకేనా. మనం సెషన్లోని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాం, బట్ అది ఏ విధంగా ఉంటుంది అంటే అది కీ వాల్యూ పేర్స్గా ఆ సెషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ కీ వాల్యూ పేర్స్ అనేది మనం ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తే చూద్దాం. ఓకే, ఆ కీ వాల్యూ పేర్స్ ఏంటంటే అందులోని ఈ ఎస్డిపిలో చాలా కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, బట్ ప్రైమరీగా యూజ్ చేసేవి కొన్ని 7 కీ వాల్యూ పేర్స్ అనమాట. ఓకేనా. ఓకే, 7 కీస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్టే మాట్లాడుకున్నాం ఎస్డిపి అంటే ఏంటి, ఆ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ఆ ఎస్డిపిలో ఉంటుంది అని అనుకున్నాం. అది కూడా ఏ విధంగా ఉంటుంది అనుకున్నాం, కీ వాల్యూ పేర్స్గా ఉంటుంది అని అనుకున్నాం కదా. సో ఒకసారి మనం ఈ కీ వాల్యూ పేర్స్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ కీ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ అని కాదు, ఈ కీస్ ఉంటాయని చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి వి అనుకో. వి అంటే ఏంటంటే ప్రోటోకాల్ వర్షన్. ఓకేనా. ఈ ఎస్డిపి ఏదైతే ఉందో దాని యొక్క ప్రోటోకాల్ యొక్క వర్షన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ వి అనే కీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఆరిజన్. ఈ ఆరిజన్లో ఏమేమి ఉంటాయంటే సెషన్కి సంబంధించిన యూజర్ నేము, సెషన్ ఐడెంటిఫైయరు, సెషన్కి సంబంధించిన వర్షను, అవన్నీ కూడా మనం ఈ ఆరిజన్లో ఉంటాయి అనమాట. ఈ ఓ కీకి వాల్యూస్ కింద ఉంటాయి అనమాట. ఓకేనా.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్ ఏంటంటే సెషన్ నేమ్. ఆ సెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టైటిల్స్ ఇస్తాం కదా. మనం ఏదైనా ఒక సెషన్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ఒక టైటిల్ అనేది పెట్టుకుంటాం కదా. సో ఆ సెషన్ నేమ్ ఏంటి అనేది ఈ ఎస్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే టీ అంటే టైమింగ్. ఈ టైమింగ్ అనేది ఏంటంటే ఆ సెషన్ అనేది స్టార్ట్ అవుద్ది కదా, ఆ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైమింగ్ అనమాట. అంటే ఇప్పుడు సెషన్ అనేది ఏ టైంకి స్టార్ట్ అయింది అండ్ అలాగే ఏ టైంకి ఎండ్ అయింది. ఓకేనా. సో ఆ విధంగా ఆ టైమింగ్ని ఇండికేట్ చేసేది ఈ టీ అనే కీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎం అంటే ఏంటి, మీడియా డిస్క్రిప్షన్. మీడియా అంటే ఏంటి, ఆడియో వీడియో కదా. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ ఎం కీకి వాల్యూగా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఏ అంటే ఏంటంటే యాట్రిబ్యూట్. ఫస్ట్ థింగ్ మీరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే అది హెచ్టిఎంఎల్ అయినా సిఎస్ఎస్ పైథాన్, అసలు అది ఎటువంటి ప్రోగ్రామింగ్ ఆర్ ఎటువంటి టెక్నాలజీ అయినా సరే యాట్రిబ్యూట్ అనగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. యాట్రిబ్యూట్ అనేది ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది ఎలాంటి టెక్నాలజీ అయినా సరే ఒకటే డెఫినేషన్ అనేది దీనికి ఉంటుంది. అసలు యాట్రిబ్యూట్ అంటారు కదా. యాట్రిబ్యూట్ అంటే ఏం లేదు, ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేదే యాట్రిబ్యూట్ అనమాట. ఓకేనా, క్లియర్ కదా. సో ఇదేంటంటే ఇప్పుడు మనం టైమింగ్ గురించి మాట్లాడుకున్నాం, సెషన్ నేము, మీడియా డిస్క్రిప్షను, దాని యొక్క ప్రోటోకాల్ వర్షను. సో ఇవన్నీ థింగ్స్ మాట్లాడుకున్నాం కదా. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఎడిషనల్గా పారామీటర్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ మనం ఈ ఏ కీకి వాల్యూగా ఇస్తాం అనమాట. ఓకేనా, ఈ యాట్రిబ్యూట్కి వాల్యూగా ఇస్తాం. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే సి అంటే కనెక్షన్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ కనెక్షన్ అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్, అంటే దాని యొక్క స్టేటస్లు ఏంటి, దాని యొక్క సంథింగ్ ఉంటాయి కదా. ఆ కనెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ సికి వాల్యూగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి చాలా మెయిన్. ఈ ఎస్డిపి అనేది వచ్చేసరికి చాలా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఏంటి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఈ క్లయింట్ ఏ ఏదైతే ఉందో, ఓకేనా. ఓకే, ఈ క్లయింట్ ఏ అండ్ ఈ క్లయింట్ బి. ఓకే, ఈ క్లయింట్ ఈ అనేది ఆఫర్ అనేది క్రియేట్ చేసింది కదా. క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగింది, మనకి ఇక్కడ ఎస్డిపి అనేది జనరేట్ అయింది. ఈ ఎస్డిపి అనేది జనరేట్ అయింది కదా. ఈ ఎస్డిపిలో ఏమేమి ఉంటాయి అనుకున్నాం మనం, కొన్ని కీస్ ఉంటాయి. ఎస్డిపి అంటేనే ఒకటి గుర్తుపెట్టుకోండి, సెషన్ డిస్క్రిప్షన్ ప్రోటోకాల్. ఆ సెషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ఉంటుంది. అంటే సెషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే ఏముంటాయి, మనం జనరల్గా మాట్లాడుకుంటే ఏముంటాయి, ఆ సెషన్కి సంబంధించిన నేము, ఆ సెషన్కి సంబంధించిన కనెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, అసలు ఆ సెషన్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ మీడియాని సెండ్ చేస్తున్నాం, ఆ సెషన్కి సంబంధించిన ప్రోటోకాల్ ఏం యూజ్ చేస్తాం, దానికి సంబంధించిన వర్షన్ ఏంటి, ఆ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇదే కదా. మనం జనరల్గా గూగుల్ మీట్ కానీ ఎట్సెట్రా ఎటువంటి టైప్ ఆఫ్ చూసినా దాని యొక్క మీటింగ్ టైం ఏమేమి ఉంది, ఆ సెషన్కి సంబంధించిన నేమ్ ఏంటి, ఇవే కదా ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ ఎస్డిపిలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటన్నింటినీ కలిపి ఒక ప్రోటోకాల్లో ఉంటాయి. అవి దాన్ని మనం ఎస్డిపి అంటాం. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎస్డిపి అనేది జనరేట్ అయింది కదా. సో ఆల్రెడీ ఇక్కడ బి ఉంది కదా, ఈ ఆఫర్ అనేది ఇక్కడికి వెళ్ళింది బీకి. సో బి అనేది కూడా ఆన్సర్ అనేది ఇస్తుంది కదా. సో ఇది ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా దీంట్లో కూడా ఒక ఎస్డిపి అనేది జనరేట్ అవుద్ది అనమాట. ఓకేనా, ఏదైతుందో ఈ ఆఫర్ క్రియేట్ చేసినప్పుడు ఎస్డిపి జనరేట్ అవుద్ది. సో ఆ ఆఫర్ కాస్త ఇలా బి దగ్గరికి వస్తుంది. బి దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఈ ఆఫర్లో ఏం సెండ్ చేస్తుంది అంటే, ఈ క్లయింట్ ఏ అనేది ఏం సెండ్ చేస్తుంది అంటే, దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, నువ్వు నాతో కనెక్ట్ అవుతావా అని అడుగుతుంది. నువ్వు నాతో కనెక్ట్ అవ్వాలంటే నాకున్న రిక్వైర్మెంట్స్ ఇవి, అంటే నా మీడియా క్యాపబిలిటీస్ ఇవి, నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది అని ఇది దీనికి పంపుద్ది అనమాట. సో అప్పుడు ఈ బి కూడా సేమ్ క్యాపబిలిటీస్ సేమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకో, సో అప్పుడు ఇదేంటంటే ఆన్సర్ అనేది ఓకే ఎస్ మన ఇద్దరం కనెక్ట్ అవుదాం అనేసి బి చెప్పుద్ది అనమాట. ఒకవేళ రిక్వైర్మెంట్స్ లేవనుకో, సో ఇది ఏం జరుగుతుందంటే రిజెక్ట్ చేసేస్తుంది ఆ ఆఫర్ని. ఓకేనా, సో ఆ విధంగా ఏం జరుగుతుందంటే ఇది ఆన్సర్ని, మరి ఇది రెస్పాండ్ అనేది ఇస్తుంది కదా. సో ఇది రెస్పాండ్ అనేది ఇస్తుందంటే ఇది ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది. ఒక ఆన్సర్ అనేది ఇస్తున్నప్పుడు దీనికి సంబంధించిన ఎస్డిపి కూడా ఇక్కడ క్రియేట్ అయితే అవుద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎస్డిపి క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే ఈ దీనికి డేటా ఈ ఆఫర్ని సెండ్ చేసింది, రిసీవ్ చేసుకుంది. బట్ రెండింటికి కూడా ఒకదానికొకటి ఎవరెవరో తెలియదు కదా. సో ఇక్కడ ఎక్కడ ఎస్డిపి అంటే రెండింటికి ఒకదానికొకటి తెలియదు. అసలు ఆ సెషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దాని యొక్క ఐడి ఏంటి, దాని యొక్క నేమ్ ఏంటి, అసలు అది ఎవరో అది ఏమీ తెలియదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెండింటికి కూడా ఎస్డిపిస్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ రెండు ఎస్డిపిస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా, త్రూ సిగ్నలింగ్ సర్వర్. ఈ మధ్యలో ఒక సర్వర్ అనేది ఉంటుంది, సిగ్నలింగ్ సర్వర్ అనేది. ఓకేనా, ఇది ఏంటంటే
సిగ్నలింగ్ సర్వర్ మీన్స్ ఈ రెండింటి మధ్యలో ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్నే సిగ్నలింగ్ అంటాం. ఓకేనా. ఈ రెండింటి మధ్యలో డేటా ఉంది కదా, ఎస్టీపీ ఇక్కడ జనరేట్ అవుతుంది, ఇక్కడ జనరేట్ అవుతుంది, ఏలోని జనరేట్ అవుతుంది, బి దగ్గర జనరేట్ అవుతుంది కదా. సో ఈ రెండింటి దగ్గర ఉన్న ఎస్టీపీని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ని మనం సిగ్నలింగ్ అంటాం అనమాట. ఈ త్రూ సిగ్నలింగ్ ద్వారా ఈ ఎస్టీపీ ఏదైతే జనరేట్ అయిందో అది ఎస్టీపీ అనేది ఈ రెండు కూడా ఈ త్రూ సిగ్నలింగ్ సర్వర్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓకేనా. సో అది వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్. ఓకేనా. ఇక్కడ సిగ్నలింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఈ సిగ్నలింగ్ ఏం చేస్తుందంటే ఈ పీర్స్ ఉన్నాయి కదా, ఏ అండ్ బి, వాటి దగ్గర ఉన్న మెటా డేటాని, సో మెసేజెస్, ఓకే, వీటన్నింటినీ కూడా ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట ఆ సిగ్నలింగ్ అనేది. ఓకే, క్లియర్ కదా. ఓకే, ఎక్స్చేంజింగ్ మెటా డేటా అంటే ఏంటంటే లైక్ దాని యొక్క నెట్వర్క్ అడ్రస్ ఏంటి. మనం ఇందాక మీడియా క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, నా మీడియా క్యాపబిలిటీ ఎంత ఉంది అనేసి సంథింగ్ అనేసి. సో ఆ మీడియా క్యాపబిలిటీస్ ఏంటి, దాని యొక్క నెట్వర్క్ అడ్రసెస్ ఏంటి, అంటే ఏకి సంబంధించిన మీడియా క్యాపబిలిటీస్ అండ్ అలాగే బికి సంబంధించిన మీడియా క్యాపబిలిటీస్ రెండు కలిపి, ఓకేనా, ఈ రెండు కలిపి ఈ సిగ్నలింగ్ సర్వర్ ద్వారా ఏంటంటే ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఏకి బి ఎవరో తెలుస్తుంది, ఈ బికి ఏ ఎవరో కూడా తెలుస్తుంది అనమాట. రెండు కూడా ఒకదానికొకటి నో టు ఈచ్ అదర్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఓకే, మీకు అర్థమైంది కదా. అండ్ ఏంటంటే ఆ ఆఫర్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అసలు ఆ ఆఫర్ సెండ్ చేస్తున్నప్పుడు ఏమేమి ఉంటాయని మీడియా క్యాపబిలిటీస్ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఆ ఆఫర్లోనే సెండ్ చేస్తుంది అనమాట. అది ఆన్సర్ అనేది మనకి రిప్లై ఇస్తుంది అనుకున్నాం కదా మనం. ఈ ఆన్సర్ అనేది మనకి రిప్లై ఇస్తుంది కదా. సో ఆ ఆన్సర్లో ఏమేమి ఉంటుందంటే లైక్ సేమ్ అది కూడా మీడియా క్యాపబిలిటీస్, దాని యొక్క రిసీవర్ ఏదైతుందో దాని యొక్క మీడియా క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా అది అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట. ఓకే, నీ దగ్గర ఉన్నాయి క్యాపబిలిటీస్, నా దగ్గర కూడా ఉన్నాయి, సో ఇద్దరం కనెక్ట్ అవుదాం అనేసి రెండు ఫిక్స్ అవుతాయి అనమాట. ఓకేనా. ఈ పీర్స్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కొన్ని ఉంటాయి అనమాట, ఐస్ క్యాండిడేట్స్ అని కొన్ని ఉంటాయి. సో అది మనం ఫర్దర్గా స్టెప్స్లో ముందుకెళ్తున్న కొద్దీ చూద్దాం. ఓకేనా. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పటి వరకు పాయింట్ ఏంటంటే ఫస్ట్ రెండు క్లయింట్స్ అనేవి తీసుకున్నాను. సో ఇది ఏ అండ్ ఇది బి. సో ఎప్పుడైతే నేను బితో కనెక్ట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను, సో అలాంటప్పుడు నేను మరి దానికి ఆఫర్ అనేది సెండ్ చేయాలి కదా. ఆఫర్ అనేది సెండ్ చేయడం మీన్స్ నేను దాన్ని అడగాలి కదా, నువ్వు నాతో కనెక్ట్ అవుతావు అని నేను అడగాలి కదా. సో అలా నేను అడిగిన వెంటనే నాకు ఏంటంటే ఒక ఎస్డిపి నేను అంటే అడుగుతున్నాను, అంటే నేను ఆల్రెడీ సెషన్ క్రియేట్ చేస్తున్నాను, అంటే ఆ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా. సో అది ఇక్కడ ఎస్డిపి అని అంటారు అనమాట. సో అది ఇక్కడ జనరేట్ అయింది, సో అది దీని దగ్గరికి వెళ్ళింది. సో ఇది మరి ఇది కూడా ఆన్సర్ అనేది ఇవ్వాలి కదా. సో దాని రిక్వైర్మెంట్స్ అన్నీ ఇది తెలుసుకున్న తర్వాత ఇది కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ఇది కూడా ఆన్సర్ ఇవ్వడానికి స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీన్ని కూడా ఎస్డిపి అనేది క్రియేట్ అవుద్ది అనమాట. ఫండ్స్ ఇది ఆఫర్ అనేది ఇచ్చింది అండ్ అలాగే ఆన్సర్ అనేది తీసుకుంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎస్డిపిస్ అనేవి జనరేట్ అయ్యాయి కదా. సో ఈ ఎస్డిపిస్ రెండు కూడా ఈ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఈ ఎస్డిపిస్ రెండు ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్నే సిగ్నలింగ్ అంటాం. ఓకేనా. ఈ సిగ్నలింగ్ అనేది ఏం చేస్తుందంటే త్రూ ఈ సిగ్నలింగ్ ద్వారా ఈ రెండింటి యొక్క ఎస్డిపిసిలోని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సెషన్ ఇన్ఫర్మేషన్, సెషన్ టైమింగు, సెషన్ నేము, సెషన్ ప్రోటోకాల్ సంథింగ్ ఎట్సెట్రా అన్నీ ఉంటాయి కదా. దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇంతకు చూసాం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకదానికొకటి రెండు అసలు ఎవరెవరో అప్పుడు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అనమాట. ఇది బి ఇది ఏ అని ఆ రెండింటికి తెలుస్తుంది అనమాట. ఓకేనా. క్లియర్ అయింది కదా. ఈ సిగ్నలింగ్ అనేది ఏం చేస్తుంది మనకు అర్థమైంది కదా, రెండు పీర్స్ మధ్యలో డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది, అదే సిగ్నలింగ్. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఏం జరిగింది, రెండింటికి ఒకదానికొకటి రెండు తెలుసుకున్నాయి, నేను అది నువ్వు ఇది అని రెండింటికి అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా రెండు డివైసెస్ కనెక్ట్ అవ్వాలి అంటే ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు రెండు డివైసెస్ ప్రతి ఒక్క డివైస్కి కూడా ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది కదా. నా డివైస్కి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అండ్ అలాగే అటుపక్క వేరొక డివైస్కి కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లతో మనం అవుట్ సైడ్ ఉన్న డివైసెస్ని మనం కనెక్ట్ అవ్వలేము కదా. సో కనెక్ట్ అవ్వలేము అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నాట్ అనేది ఏంటంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో ఆ నేమ్లోనే ఉంది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. అంటే మన దగ్గర ఉన్నది కాస్త మన దగ్గర ఉన్న ప్రైవేట్ ఐపీ అడ్రస్ని మనం నాట్ని అడుగుతాం అనమాట. నాకంటూ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి, నేను ఎవరిని అని అడిగితే అది వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఇది నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఏం జరిగింది,
మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఒకటి వచ్చింది కదా. సో అలాగే క్లయింట్ బీకి కూడా ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది కదా. సో అంటే ఈ రెండు కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్లతో కాకుండా పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి కాబట్టి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ల ద్వారా అది కనెక్షన్ అనేది జరుగుద్ది అనమాట. ఓకేనా. అది ఏ విధంగా జరుగుద్ది అంటే చూద్దాం. ఈ NAT వర్క్స్ బై ట్రాన్స్లేటింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ యూజ్డ్ విత్ ఇన్ ది లోకల్ నెట్వర్క్ టు ఏ సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్. ఓకేనా. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ బయట ఉన్న నెట్వర్క్స్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలి కదా. సో అది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ NATలో స్టర్న్ అలాగే టర్న్ అనే సర్వర్స్ ఉంటాయి. సో వాటిని మనం అడుగుతాం అన్నమాట. సో అవి ఏం చేస్తాయి అంటే మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా, ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇది ఆ NAT లాంటి రౌటర్. ఓకేనా. సో దీని గురించి మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే క్లియర్గా మాట్లాడుకుందాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇది స్టర్న్ ఆర్ టర్న్ అనమాట. ఈ రెండు సర్వర్స్ అనమాట. ఇది వెళ్ళి దీన్ని అడుగుద్ది. సో నా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి అని అడిగితే, సో ఈ టర్న్ అనేది ఏం చేస్తుందంటే దీనికి రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఇస్తుంది. సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది దీన్ని క్వశ్చన్ చేస్తుంది, నేను ఎవరినైనా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వంటే ఇది కూడా దీనికి తిరిగి రిటర్న్లో ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ సజెస్తుంది. దీనికి కాదు, ఈ క్లయింట్ బీకి. ఓకేనా. ఇది దీన్ని అడుగుద్ది అండ్ అలాగే దీనికి వచ్చేసరికి దీనికి కూడా ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే. ఆన్సర్ అనేది ఇచ్చినప్పుడు ఏంటి, రెండు ఫస్ట్ ఇందాక ప్రీవియస్గా డేటాని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు రెండు ఒకదానికి ఒకటి తెలిసింది. ఓకే. ఇప్పుడు కనెక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా. సో కనెక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే దానికి పబ్లిక్ ఐపీ అడ్రస్లు అనేది కావాలి కదా. సో దానికోసం ఏంటంటే ఈ NAT ఏదైతుందో ఆ NATని అడుగుతాయి అనమాట. నాకు నా పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేయని అడిగితే ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు దీని దగ్గర పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది, దీని దగ్గర పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు రెండు కూడా ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కనెక్షన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో అది ఇక్కడ ఏంటంటే ఇందాక మనం స్టర్న్ ఆర్ టర్న్ అనే సర్వర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ స్టర్న్ అనేది ఏంటంటే ఇది ఒక సర్వర్, ఇది ఏంటంటే సెషన్ ట్రావర్సల్ యూటిలిటీస్ ఫర్ NAT, దాని యొక్క అబ్రివేషన్. ఓకేనా. స్టర్న్ అంటే ఏంటంటే అదొక సర్వర్, మనం దాన్ని డిఫాల్ట్గా ఒక డిఫాల్ట్ సర్వర్లో యూజ్ చేస్తాం అనమాట. అంటే ఈ స్టర్న్ అనేది ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న ప్రైవేట్ ఐపీ అడ్రస్ని తీసుకుని అది మనకి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా మనం ఏం చేస్తామంటే బయట ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ ఏమవుతున్నాయో సో వాటిని కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుద్ది అనమాట. సో దానికోసం మనం ఈ స్టర్న్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే టర్న్ సర్వర్ అని కూడా ఉంటుంది. ఈ స్టర్న్ సర్వర్ ఉంది కదా, ఇది వచ్చేసరికి లైక్ ఫ్రీ టైప్ అనమాట. లైక్ ఎలా అంటే మనం ఏదైనా ఏపీఐ కాలింగ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే లైక్ డమ్మీ ఏపీఐ తీసుకోవడం, ఫేక్ స్టోర్ ఏపీఐ సంథింగ్ కొన్ని సైట్స్ నుండి ఏపీఐస్ని తీసుకుంటాం కదా. సో ఆ విధంగా మనం ఈ స్టర్న్ సర్వర్ని మనం ఆ విధంగా యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఆ విధంగా ఏదైనా కనెక్షన్స్ లైక్ మనం డమ్మీగా మనం ప్రాక్టీస్ కోసం ఏదైనా కనెక్షన్స్ చేస్తాం కదా. సో దానికోసం మనం ఏంటంటే ఈ స్టర్న్ సర్వర్ యూజ్ చేసి కనెక్షన్స్ లాంటివి చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఒక డెమో టైప్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టర్న్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టర్న్ సర్వర్ అంటే ట్రావర్సల్ యూజింగ్ రిలేస్ అరౌండ్ NAT. ఓకేనా. దాని యొక్క అబ్రివేషన్ ఇది. అంటే ఈ టర్న్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే డిఫరెంట్ నెట్వర్క్స్కి మనం టర్న్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. డిఫరెంట్ నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం టర్న్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఈ టర్న్ అనేది ఏంటంటే ఇది ఒక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అనమాట. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, స్టర్న్ అనేది ఫ్రీ, మనం నార్మల్ డెమో కోసం ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తామని. బట్ మనం ఏదైనా ఓన్గా అప్లికేషన్ బిల్డ్ చేసుకుని సో దానికి మనం కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలనుకోండి, మనం ఓన్గా చేసే ఓన్ వీడియో కాలింగ్ అప్లికేషన్స్ గట్రా క్రియేట్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే టర్న్ సర్వరే యూజ్ చేస్తాం. స్టర్న్ సర్వర్ అనేది యూజ్ చేయకుండా టర్న్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటంటే NATకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందామని. సో ఇప్పుడు NAT అంటే ఏంటో మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా ఒకసారి చూద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనేది ఉంది. ఓకే. ఒక స్టార్టప్ అనేది ఉందనుకోండి. సో ఒక స్టార్టప్లో ఒక 30 or 50 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా. ప్రతి ఎంప్లాయీ డివైస్కి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ కంపెనీ ఈ 50 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళ యొక్క వైఫై రౌటర్ ఏదైతే ఉందో ఒక వైఫై రౌటర్కి కనెక్ట్ ఉంటారు. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదన్నా గూగుల్ కానీ ఏదైనా
త్రూ ఇంటర్నెట్ ద్వారా ఏదైనా సెర్చ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఉంది కదా, బట్ మరి ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలంటే వీళ్ళకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలి కదా. సో అప్పుడు ఈ రూటర్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కనెక్ట్ అయిన రూటర్ అనేది ఉంది కదా, సో అదేంటంటే NAT మనం మాట్లాడుకున్నాం కదా, అదేంటంటే NATలా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ NATలా యాక్ట్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 30 మెంబర్స్ ఆర్ 50 మెంబర్స్ ఎంప్లాయీస్లో ఎవరో ఒకరు రిక్వెస్ట్ అనేది పెడతారు. లైక్ సంథింగ్ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి, ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు. సో అది ఏంటంటే త్రూ వైఫై ద్వారా అది ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఏ డివైస్ నుంచి ఏ డివైస్ నుండి రిక్వెస్ట్ వచ్చిందో ఈ రౌటర్ అనేది తీసుకుని, సో ఆ డివైస్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ని తీసుకుంటే ఆ రౌటర్ అనేది ఏం చేస్తుందంటే దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేసి, సో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్టర్నల్ నెట్వర్క్తో ఆ సెర్చ్ ఏదైతుందో ఆ సెర్చ్ అనేది చేస్తుంది అనమాట. వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది కదా, సో ఆ వచ్చిన రెస్పాన్స్ అనేది త్రూ ఈ రౌటర్ దగ్గరికి వస్తుంది. ఈ రౌటర్ దగ్గర ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, సో ప్రీవియస్గా ఏదైతే యూనిక్గా నెంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి అనేసి మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా అనేసి ఒకరు సెర్చ్ చేస్తే అది అందరికీ సెండ్ చేయదనమాట. సో ఏ డివైస్ నుండి రిక్వెస్ట్ అయితే వచ్చిందో దాని యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఇది ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో ఆ రెస్పాన్స్ని సెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే NAT అంటే ఏం లేదు, పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రైవేట్ ఐపీ అడ్రస్ని తీసుకుని. ఓకేనా, అంటే ఎక్స్టర్నల్ నెట్వర్క్స్తో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. సో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం NAT అనేది యూజ్ చేస్తాం. సో ఆ NAT అనేది ఏంటంటే లైక్ అదొక ప్రాసెస్ నేమ్ టైప్ అనమాట. సో ఆ NATలో స్టర్న్ అండ్ టర్న్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఈ సర్వర్స్ ఏం చేస్తాయంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాయి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. మనం నార్మల్గా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఈ సర్వర్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ రెండు చేసే పని ఏదైతుందో దాన్ని NAT అంటాం. ఓకేనా, క్లియర్ కదా, ఇక్కడితో క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమర్థమైందంటే దీనికి ఆఫర్ సెండ్ చేసింది, ఇది కూడా రెస్పాన్స్ అనేది ఇచ్చింది, దీనికి ఎస్టీపీ అనేది జనరేట్ అయింది, దీనికి కూడా ఎస్టీపీ జనరేట్ అయింది. సో త్రూ సిగ్నలింగ్ ఏదైతే ఉందో రెండు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. మనం అదే కదా మాట్లాడుకున్నాం, రెండు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. ఇప్పుడు రెండింటికి వాట్ ఈజ్ వాట్, నువ్వెవరు నేనెవరు అని రెండింటికి కూడా తెలుసు కదా, రెండింటికి తెలుసు. ఇప్పుడు దాని తర్వాత ఏంటి, కనెక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా. మరి కనెక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే దీనికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, దీనికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో అప్పుడు కనెక్షన్ అనేది కుదరదు కదా. సో కనెక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఏం జరగాలంటే దీనికంటూ పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి, దీనికి కూడా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలి. సో దానికోసం ఏంటంటే టర్న్ సర్వర్స్ యూజ్ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ని పొందుతాం అనమాట. సో అప్పుడు దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ తెలుసు, దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ తెలుసు. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఎక్స్టర్నల్ నెట్వర్క్స్తో ఈ రెండు కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ రెండు కనెక్ట్ అవ్వడం కోసం మనం ఐస్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ ఐస్ అంటే ఇంటరాక్టివిటీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనా, ఐస్ అంటే ఇంటరాక్టివిటీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇక్కడ వచ్చేసరికి ఆ నేమ్లోనే ఉంది ఇంటరాక్టివిటీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనా, కనెక్షన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఐస్ అనేది ఏంటంటే అదొక ఫ్రేమ్ వర్క్ లేదా అదొక ప్రోటోకాల్ అనుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఐస్ అనేది ఏం చేస్తుందంటే ఐస్ గ్యాదరింగ్ ఐస్ క్యాండిడేట్స్. ఓకేనా, ఐస్ క్యాండిడేట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్స్ ఉంది కదా, క్యాండిడేట్స్ అంటే ఏం లేదు, ఐపీ అడ్రసెస్ ఆ పోర్ట్స్ ఉంటాయి కదా. సో ఆ క్యాండిడేట్ అనేది ఐపీ అడ్రస్ పోర్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఐపీ అడ్రస్ అంటే మనకు తెలుసు కదా, మన క్యాండిడేట్ ఏ అనేది ఉంది అండ్ క్లయింట్ ఏ అనేది ఉంది, బి అనేది ఉంది. సో దానికంటూ ఒక ఎస్డిపి అనేది క్రియేట్ అయింది కదా. దాంట్లో ఏంటి ఐపీ అడ్రస్లు ఉంటాయి, పోర్ట్లు ఉంటాయి, సెషన్ నేమ్స్, సెషన్ టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ డివైసెస్కి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఓన్లీ ఆ ఐపీ అడ్రస్ పోర్ట్ని మాత్రమే క్యాండిడేట్స్ అంటాం అనమాట. ఓకేనా, ఆ రెండు కలిగి ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాండిడేట్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఐస్ అనేది ఉంది కదా, ఫ్రేమ్వర్క్ అనేది, ఇది ఏం చేస్తుందంటే అలాంటి గ్యాదర్ చేస్తుంది అనమాట. ఇలాంటి ఐస్ క్యాండిడేట్స్ ఎన్ని ఉన్నాయో అన్నింటినీ కూడా అది గ్యాదర్ చేసుకుంటుంది అనమాట, కలెక్ట్ చేస్తుంది. సో అంటే మనం రెండు క్లయింట్సే కదా ఉన్నాయి ఇక్కడ, రెండే కదా ఉన్నాయి, ఏ అనేది ఒక క్లయింట్ అండ్ అలాగే బి అనేది ఒక క్లయింట్ కదా. అప్పుడు అలాంటప్పుడు దీనికి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఒక పోర్టు, దీనికి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ పోర్టు ఉంటుంది. సో ఈ రెండే కదా ఉంటాయి, ఇంకా గ్యాదర్ చేయడం ఏంటి అని అనుకుంటారు కదా. సో అక్కడ అది ఏం జరుగుతుందంటే అక్కడ అది ఏం జరుగుతుందంటే ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ నుండి
ఈ క్యాండిడేట్స్ ఏమైతే ఉన్నాయో అవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వేరియస్ సోర్సెస్ నుండి జనరేట్ అవుతూ ఉంటాయి. లైక్ ఎలా అంటే లోకల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ నుండి, మనం ప్రీవియస్గా స్టర్న్ సర్వర్ మాట్లాడుకున్నాం కదా, స్టర్న్ సర్వర్స్ నుండి, టర్న్ సర్వర్స్ నుండి. సో ఈ విధంగా ఇలాంటి సర్వర్స్ నుండి వేరియస్ సోర్సెస్ నుండి ఈ ఐపీ అడ్రస్ పోర్ట్లు వేరియస్ మల్టిపుల్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ మల్టిపుల్ జనరేట్ అవుతూ ఉన్నప్పుడు మరి కలెక్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏంటంటే ఇది కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఐసి యొక్క పర్పస్ ఏంటంటే బెస్ట్ పాత్. ఓకేనా, బెస్ట్ పాత్ ఏదైతే ఉందో రెండింటికి ఒక మంచి బెస్ట్ పాత్, మోస్ట్ ఎఫిషియంట్ పాత్ ఏదైతే ఉందో ఆ రెండింటిని మాత్రమే ఇది కలుపుతుంది అనమాట. ఓకేనా, సపోజ్ ఏదైతే రెండింటికి మధ్యలో బెస్ట్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ద్వారానే ఇది ఐస్ క్యాండిడేట్ అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది అనమాట. సో దానికోసం మల్టిపుల్ ఐపీ అడ్రస్లో మల్టిపుల్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇది ఈ ఏకి ఈ బికి మధ్యలో బెస్ట్ పాత్ అంటే టర్న్ సర్వర్ ద్వారా జనరేట్ అయిన ఐస్ క్యాండిడేట్స్ లేదా టర్న్ ఈ విధంగా వేరే సోర్సెస్ నుండి ఐస్ క్యాండిడేట్స్ అనేది జనరేట్ అవుతాయి కదా. సో ఇలా జనరేట్ అయిన క్యాండిడేట్స్లో ఏమైతే రెండు దగ్గరగా బెస్ట్ పాత్, మోస్ట్ ఎఫిషియంట్ పాత్ ఏదైతే ఉందో సో ఆ రెండింటి ద్వారా మాత్రమే ఇది ఏం చేస్తుందంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుద్ది అనమాట. ఓకేనా, క్లియర్ కదా. ఇది వచ్చేసరికి ఐస్. ఓకే, ఇప్పుడు ఇది గ్యాదర్ చేసుకున్నది కదా, ఐస్ క్యాండిడేట్స్ ఉన్నాయి కదా, ఐస్ క్యాండిడేట్స్ అన్నింటినీ గ్యాదర్ చేసుకుంటుంది కదా. ఇక్కడ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇది ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట త్రూ ఈ సిగ్నలింగ్ సర్వర్. ఓకే, మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా ఈ సిగ్నలింగ్ అనేది. సో ఇది ఏం చేస్తుందంటే ఐస్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అదే ఐస్ క్యాండిడేట్స్ ఉంటాయి కదా, ఈ సిగ్నలింగ్ ద్వారా ఐస్ క్యాండిడేట్స్లో ఏమేమి ఉంటాయి, పోర్టు ఐపీ అడ్రస్ కదా. సో ఆ పోర్టు ఐపీ అడ్రస్ని సిగ్నలింగ్ సర్వర్ ద్వారా ప్రీవియస్గా ఎస్టీపీని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగానే దీన్ని కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఓకే, ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటే కదా. సో అది ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అది మనం అనుకున్నాం కదా ఏంటి బెస్ట్ పాత్ అని. ఇక్కడ చూసారు, ఇక్కడ ఉంది ద బెస్ట్ పాసిబుల్ పాత్ ఫర్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ కోసం బెస్ట్ పాత్ అన్ని క్యాండిడేట్స్లో ఏదైతే బెస్ట్ పాత్ కనెక్ట్ అవ్వడానికి కమ్యూనికేషన్ చేయడానికి బాగుందో సో దాంతో మాత్రమే కనెక్ట్ అయితే అవుద్ది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఐస్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ హోస్ట్ అడ్రస్ ఉంది కదా, దీని యొక్క ప్రయారిటీ గురించి చెప్తున్నాను నేను. బెస్ట్ పాత్ ఏదైతుందో అది సెలెక్ట్ చేసి అప్పుడు అది ఏం జరుగుద్ది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుద్ది కదా. బట్ ఆ బెస్ట్ పాత్ ఏదైతుందో ఆ బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేయడానికి దీనికంటూ ఒక ప్రయారిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ప్రయారిటీ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ హోస్ట్ అడ్రస్ ద్వారా అది కనెక్షన్ అవ్వడానికి చూస్తుంది. ఓకేనా, ఆ హోస్ట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ హోస్ట్ అడ్రస్ ద్వారా కనెక్షన్ అవ్వడానికి చూస్తుంది. ఒకవేళ ఆ హోస్ట్ అడ్రస్ ద్వారా కనెక్షన్ అనేది ఫెయిల్ అయితే తర్వాత వచ్చేసరికి స్టర్న్ సర్వర్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి చూస్తుంది అనమాట. ఓకేనా, ఒకవేళ స్టర్న్ సర్వర్ ద్వారా కూడా ఆ కనెక్షన్ అనేది ఫెయిల్ అయితే దెన్ టర్న్ సర్వర్ ద్వారా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి చూస్తుంది అనమాట. అంటే ఓకేనా, అర్థమైంది కదా. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్ పేర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్, ద డివైస్ ఇస్ అటెంప్ట్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్. ఓకేనా, క్లియర్ అయింది కదా, మీకు అర్థమైంది కదా. ఈ ఐస్ అనేది ఏంటంటే ఐస్ క్యాండిడేట్స్ని గ్యాదర్ చేస్తుంది. ఐస్ క్యాండిడేట్స్ అంటే ఏమీ లేదు, ఐపీ అడ్రస్ అండ్ పోర్టు. ఈ ఐపీ అడ్రస్ పోర్టు మల్టిపుల్ జనరేట్ అవుతాయి, వేరే సోర్సెస్ నుండి మల్టిపుల్ ఐస్ క్యాండిడేట్స్ అనేవి జనరేట్ అవుతాయి. వాటన్నింటినీ గ్యాదర్ చేసి వాటన్నింటినీ సిగ్నలింగ్ ద్వారా ఆ ఐస్ క్యాండిడేట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఆ ఎక్స్చేంజ్ చేసుకుని మనం బెస్ట్ పాత్ని ఫైండ్ చేస్తుంది కదా. సో ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే ఆ బెస్ట్ పాత్ని ఫైండ్ చేయడానికి దీనికి కూడా కొన్ని ప్రయారిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ప్రయారిటీ లెవెల్స్ ఏంటంటే హోస్ట్ అడ్రస్, టర్న్. సో ఈ విధంగా ప్రయారిటీ లెవెల్స్ ప్రకారంగా అది ఏం చేస్తుందంటే ఇది బెస్ట్ పాత్ ఉందా లేదా అని ఫైండ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే దీనికి బెస్ట్ పాత్ అనిపించిందో సో అప్పుడు ఈ ఐస్ అనేది ఏం చేస్తుందంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తుంది అంటే ఈ రెండింటికి మధ్యలో. ఓకేనా, ఆ ఏ ఏదైతుందో దానికి అండ్ ఆ బి ఏదైతుందో ఆ రెండింటికి మధ్యలో ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఒక కనెక్షన్ అనేది ఏం జరిగింది, క్రియేట్ అయిపోయింది. ఓకేనా, అంటే ఇప్పుడు క్లయింట్ ఏ అండ్ క్లయింట్ బి రెండు కూడా కనెక్ట్ అయిపోయాయి. ఒక సక్సెస్ఫుల్ కనెక్షన్ అనేది జరిగిపోయింది. మీకు అర్థమైందా, ఒక సక్సెస్ఫుల్ కనెక్షన్ అనేది జరిగింది. ఓకే, క్లియర్. ఇప్పుడు నార్మల్గా మనకి ఏం జరిగింది, కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, బట్ మనం కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత మనం కనెక్షన్ని సెక్యూర్ చేసుకోవాలి కదా. కనెక్షన్ క్రియేట్ అయింది కదా అని వదిలేయం కదా. సో దాన్ని మనం సెక్యూర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏంటంటే
కొన్ని థింగ్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే డిటిఎల్ఎస్ అనేది ఏంటంటే డేటాగ్రామ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఇది ఏం చేస్తుందంటే ఫర్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ. ఆ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ కోసం ఈ డిటిఎల్ఎస్ అనేది యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఈ డిటిఎల్ఎస్ అనేది ఏం చేస్తుందంటే లైక్ ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్ని క్రియేట్ చేస్తుంది అనమాట, ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకేనా. రియల్ టైమ్ కమ్యూనికేషన్ సెషన్ కోసం ఏం చేస్తుందంటే రెండు పియర్స్ మధ్యలో ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్ని క్రియేట్ చేస్తుంది ఈ డిటిఎల్ఎస్ అనేది. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే అథెంటికేషన్, ఎన్క్రిప్షన్ అండ్ ఇంటిగ్రిటీ ప్రొటెక్షన్ ఫర్ ద డేటా ఎక్స్చేంజ్ ఓవర్ అన్రిలయబుల్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ లైక్ యూడిపి. ఓకేనా. లైక్ ఎలా అంటే ఇది ఏం చేస్తుందంటే అథెంటికేషన్ని, ఎన్క్రిప్షన్ని, డేటా ఎక్స్చేంజ్ ఉంది కదా, డేటా ఎక్స్చేంజ్ కోసం ఇది ఏం చేస్తుందంటే యూడిపి ప్రోటోకాల్ అంటే దీనికన్నా ముందు ఏంటంటే యూడిపి ప్రోటోకాల్ అంటే ఎలా అంటే లైక్ మనం ఏదైనా ఒక ట్యాప్ ఓపెన్ చేసామనుకోండి, వాటర్ అనేది కింద ఫ్లో అవుతుంది కదా. వాటర్ అనేది పడినప్పుడు ఒక రోడ్డు మీద అది ఎలా పడితే అలాగా కింద దానికంటూ ఒక వే అనేది లేకుండా ఎలా పడితే అలాగా ఫ్లో అవుతూ ఉంటుంది కదా. అది వచ్చేసరికి ఆ విధంగానే యూడిపి ప్రోటోకాల్లో కూడా డేటా అనేది ఆ విధంగా ఎలా పడితే అలా డేటా అనేది సెండ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని అలా సెండ్ అవుతున్నప్పుడు మరి దాన్ని సెక్యూర్ చేయాలి కదా. దానికోసం ఏంటంటే దాని యొక్క ట్రాన్స్పోర్ట్ అది ఏ విధంగా వెళ్తుంది, దాని యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ కోసం మనం డిటిఎల్ఎస్ అనేది యూస్ చేస్తాం. డిటిఎల్ఎస్ అనేది ఏంటంటే డేటాగ్రామ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్ని క్రియేట్ చేస్తుంది అనమాట బిట్వీన్ ది పియర్స్ మధ్యలో. ఓకేనా. క్లియర్గా అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఆర్టీపీ. అదే సెక్యూరిటీలోనే ఎస్ఆర్టీపీ అనేది ఇంకోటి ఉంటుంది. ఎస్ఆర్టీపీ అంటే ఏం లేదు, సెక్యూర్ రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఓకేనా. సెక్యూర్ రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఫర్ మీడియా ఎన్క్రిప్షన్ కోసం ఈ ఎస్ఆర్టీపీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇదేంటంటే హయ్యర్ లేయర్ దెన్ డిటిఎల్ఎస్ కన్నా ఇది ఒక హయ్యర్ లేయరు. ఇది స్పెసిఫికల్లీ డిజైన్ టు సెక్యూర్ రియల్ టైమ్ మీడియా స్ట్రీమ్స్. ఓకేనా. ఆడియో, వీడియో ఈ ఎక్స్చేంజ్ అవుతాయి కదా పియర్స్ మధ్యలో. ఆ స్ట్రీమ్స్ని సెక్యూర్ చేయడానికి ఇది స్పెసిఫిక్గా డిజైన్ చేసిన ప్రోటోకాల్ అనమాట ఎస్ఆర్టీపీ అనేది. ఓకేనా. ఓకే. క్లియర్గా అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీడియా ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనకేం జరిగింది, ఒక కనెక్షన్ అనేది జరిగింది. కనెక్షన్ని కూడా మనం ఏం చేసామంటే కొన్ని ప్రోటోకాల్స్ డిటిఎల్ఎస్ లేయర్ యూస్ చేసాం, ఎస్ఆర్టీపీ ప్రోటోకాల్ యూస్ చేసి ఆ కనెక్షన్ని మీడియా ఏదైతే ఎక్స్చేంజ్ అవుతుందో దాన్ని మొత్తం అంతటిని కూడా మనం ఏం చేసామంటే సెక్యూర్ చేసేసాం. కనెక్షన్ క్రియేట్ చేసాం అండ్ అలాగే సెక్యూర్ కూడా చేసాం. ఓకే. క్లియర్. నెక్స్ట్ ఏంటంటే మీడియా ట్రాన్స్పోర్ట్. ఓకేనా. ఇప్పుడు అటుపక్క కనెక్షన్ అనేది క్రియేట్ అయింది, సెక్యూర్ అయిపోయింది. బట్ మరి మన వీడియో అండ్ ఆడియో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా. మన వీడియో ఆడియో ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే డేటా అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి. మన డేటా వాళ్ళకి ఎక్స్చేంజ్ అవ్వాలి, వాళ్ళ డేటా మనకి ఎక్స్చేంజ్ అవ్వాలి కదా. దానికోసం మీడియా ట్రాన్స్పోర్ట్ కోసం ఏంటంటే ఈ రెండు ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఆర్టీపీ అండ్ ఆర్టీసీపీ. అంటే మీరు ఈ ప్రోటోకాల్స్ గుర్తుపెట్టుకోవాల్సినంత పని అయితే లేదు. ప్రస్తుతానికి ఒక ఓవర్వ్యూ ఏంటంటే మీడియాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయనేసి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఆర్టీపీ అనేది ఏంటంటే రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఓకే. ఈ రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే ప్రైమరీ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ రియల్ టైమ్ మీడియా స్ట్రీమ్స్ ఓవర్ ఐపీ నెట్వర్క్స్. ఓకేనా. రియల్ టైమ్ మీడియా స్ట్రీమ్స్ అంటే ఆడియో వీడియో ఉంటాయి కదా. వాటిని మనం ట్రాన్స్మిట్ చేయడం కోసం ఈ ఆర్టీపీ ప్రోటోకాల్ ద్వారా వాటిని మనం ట్రాన్స్మిట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఆర్టీసీపీ రియల్ టైమ్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే మనం డేటాని సెండ్ చేస్తాం కదా, అదే మీడియాని ట్రాన్స్మిట్ చేస్తాం కదా. దాని యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క క్వాలిటీ అండ్ అలాగే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మీడియా ట్రాన్స్మిషన్. ఆ మీడియా ట్రాన్స్మిషన్ అవుతుంది కదా, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, దాని యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది ఈ ఆర్టీసీపీ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఆర్టీపీ హ్యాండ్స్ ది యాక్చువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మీడియా డేటా. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టీపీ అనేది ఏంటంటే మీడియా ఏదైతే ట్రాన్స్మిషన్ అవుతుందో దాన్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ అలాగే ఆర్టీసీపీ అనేది ఏం చేస్తుందంటే అది మానిటర్ చేయడం, రిపోర్ట్ చేయడం, కంట్రోల్ చేయడం చేస్తుంది అనమాట. ఆ మీడియా స్ట్రీమ్ యొక్క క్వాలిటీకి కంట్రోల్ చేయడం, మానిటర్ చేయడం, రిపోర్ట్ చేయడం చేస్తుంది అనమాట. ఓకేనా. అసలు మీడియా అంటే మనం ఇప్పుడు దాకా మీడియా స్ట్రీమ్ అంటున్నాం కదా. అసలు మీడియా అంటే మీడియాలో ఏమేమి ఉంటాయంటే ఆడియో, వీడియో, డేటా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా.
ఓకే. ఈ విధంగా అర్థమైంది కదా! ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మీడియాని ట్రాన్స్‌పోర్ట్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నాం? ఆడియో, వీడియో ట్రాన్స్‌పోర్ట్ చేయడమే మాట్లాడుకున్నాం. బట్ మనం ప్రీవియస్‌గా ఈ వీడియో ముందే ఆర్బిటరీ డేటా కూడా ఎక్స్‌చేంజ్ చేయొచ్చని మాట్లాడుకున్నాం కదా! ఆర్బిటరీ డేటా అంటే ఏంటి? టెక్స్ట్ ఫైల్ షేరింగ్ కదా! సో, వీటిని మనం ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేస్తామంటే సెండ్ చేస్తామంటే ఆర్టీసీ డేటా ఛానల్ అని ఇంకొక టాపిక్ అనేది ఉంటదనమాట. ఓకే. ఈ ఆర్టీసీ డేటా ఛానల్ అనేది ఏంటంటే స్పెసిఫిక్‌గా ఆర్బిటరీ డేటాని సెండ్ చేయడం కోసం ఈ ఆర్టీసీ డేటా ఛానల్ అనేది ఉంటదనమాట. ఓకేనా. ఫైనల్‌గా మనకేం జరుగుద్దంటే ఒక బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ అనేది బిట్వీన్ 2 పియర్స్ మధ్యలో స్టార్ట్ అయితే అవుద్ది. ఓకేనా. అప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కంప్లీట్ రీక్యాప్ అనేది చేద్దాం. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. సో, దాని తర్వాత ఏం చేద్దామంటే మనం కొన్ని డౌట్స్ అనుకున్నాం కదా! ఇలాంటి డౌట్స్ ఒకవేళ కొన్ని ఈ విధంగా వస్తే మనం ఏం చేయాలి? సో, దాన్ని మనం ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలి అని అనుకున్నాం కదా! సో, దాన్ని మనం క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే అసలు వాట్ ఈజ్ వెబ్ఆర్టీసీ? వెబ్ఆర్టీసీ అనేది మనం కంప్లీట్‌గా సింపుల్ వర్డ్స్‌తో మాట్లాడుకుందాం. ఓకేనా. వెబ్ఆర్టీసీ అనేది ఏంటంటే వెబ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఇదేంటంటే వెబ్ఆర్టీసీలో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. అలాగే చాలా ఏపీఐస్ ఉంటాయి. సో, వీటన్నింటిని కలిపి మనం ఒక రియల్ టైమ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తామనమాట. ఓకేనా. వెబ్ఆర్టీసీ ఓన్లీ వర్క్స్ పీర్ టు పీర్ కనెక్షన్. ఓకేనా. ఓన్లీ వర్క్స్ పీర్ టు పీర్ కనెక్షన్. పీర్ టు పీర్ మీన్స్ వన్ అండ్ వన్. ఓకేనా. ఈ పీర్ టు పీర్ కనెక్షన్ అనేది ఏంటంటే డైరెక్ట్ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ప్రాసెసర్స్ ఆర్ 2 క్లయింట్స్ ఆర్ 2 డివైసెస్. ఓకేనా. అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటర్మీడియట్ సర్వర్. అంటే మధ్యలో ఎటువంటి సర్వర్ లేకుండా ఓన్లీ 2 డివైసెస్ మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడం కోసం మనం ఈ వెబ్ఆర్టీసీని యూజ్ చేస్తామనమాట. ఓకేనా. అండ్ అలాగే ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడే మనం ఆర్బిటరీ డేటాని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. లైక్ టెక్స్ట్ మెసేజెస్, ఫైల్ ట్రాన్స్ఫరింగ్ ఇవి కూడా చేస్తాం. ఓకేనా. ఇది వెబ్ఆర్టీసీ అంటే ఇది దాని యొక్క డెఫినేషన్. అండ్ ఏంటంటే మనం వెబ్ఆర్టీసీ అని అనుకున్నాం అనుకోండి. దాని యొక్క యూజ్ కేసెస్ చూసాం. వీడియో, ఆడియో కాలింగ్స్ అని. వెబ్ఆర్టీసీ అంటే వెబ్ఆర్టీసీ అనేది స్పెసిఫిక్‌గా పీర్ టు పీర్ కనెక్షన్ కోసమే డిజైన్ చేశారని అనుకున్నాం కదా! సో, అది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వెబ్ఆర్టీసీ యొక్క ప్రొసీజర్ ఏంటంటే వెబ్ఆర్టీసీ యొక్క ప్రొసీజర్ అనే కాదు. ఫస్ట్ ఒక వీడియో కాలింగ్ అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ అనేది ఏంటి? స్టార్టింగ్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏదైనా గూగుల్ మీట్ కానీ ఏదన్నా వెళ్ళామనుకోండి. స్టార్టింగ్ మనం ఏం చేయాలి? ఫస్ట్ యాక్సెస్ అనేది ఇవ్వాలి కదా! ఫస్ట్ కెమెరా యాక్సెస్ కానీ, మైక్రోఫోన్ యాక్సెస్ కానీ మనం యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో, ఆ యాక్సెస్ అనేది ఇవ్వడం కోసం ఏంటంటే ఈ వెబ్ఆర్టీసీలో గెట్ యూజర్ మీడియా అనే ఏపీఐ యూజ్ చేసి మనం యాక్సెస్ అనేది ఇస్తామనమాట. ఈ గెట్ యూజర్ మీడియాకి మనం కొన్ని కన్‌స్ట్రెంట్స్ అనేది ఇస్తాం. ఈ ఆడియో, వీడియో అంటాం కదా! సో, వాటిని మనం కన్‌స్ట్రెంట్స్ అంటాం. సో, అవేంటంటే ఆడియో ఇవ్వచ్చు. ఆడియోకి, వీడియోకి బూలియన్ వాల్యూస్ ఇస్తాం. అలాగే ఫేసింగ్ మోడ్ అంటే మొబైల్స్‌లో ఫ్రంట్ కెమెరా కావాలా, బ్యాక్ కెమెరా యాక్సెస్ ఇవ్వాలా, ఫ్రంట్ కెమెరా యాక్సెస్ ఇవ్వాలా అని చెప్తాం. ఒకవేళ మన దగ్గర గనుక స్పెసిఫిక్ కెమెరా మల్టిపుల్ కెమెరాస్, మల్టిపుల్ మైక్రోఫోన్స్ ఉన్నాయనుకోండి ఎక్స్టర్నల్‌గా మనం అటాచ్ చేస్తే, సో, వాటిలో మనం పర్టిక్యులర్‌గా దేన్ని సెలెక్ట్ చేయాలి అని మనం ఐడెంటిఫై చేయాలంటే మనం డివైస్ ఐడీ కూడా ఇస్తామనమాట. ఓకేనా. ఫస్ట్ ఒక గూగుల్ మీట్‌కి అటెండ్ అవ్వగానే యాక్సెస్ అనేది అడుగుద్ది కదా! సో, యాక్సెస్ అనేది ఇచ్చేసాం. ఓకే. యాక్సెస్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి కదా! సో, కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలంటే అవతల పక్కన పర్సన్ ఎవరున్నారో మనకైతే తెలీదు కదా! సో, ఆ పర్సన్ అనేది తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వాళ్ళని అడగాలి కదా! నువ్వు నాతో కనెక్ట్ అవుతావా అని అడగాలి. సో, వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినా, రిజెక్ట్ చేసినా ఏదో ఒక ఆన్సర్ అయితే ఇస్తారు కదా! సో, అదనమాట. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆఫర్ క్రియేట్ చేయడం మీన్స్ అడుగుతున్నాం. సో, మనం ఇలా అడుగుతున్నప్పుడే ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనకు మనమే. ఓకే. వాళ్ళు ఓకే అంటే మనం డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోదాం అని ముందుగా ఫిక్స్ అయిపోయి, మనం ఇక్కడ నేను అడుగుతున్నాను అన్నప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయ్యే కదా అడుగుతాను. నా రిక్వైర్మెంట్స్ ఇవి. సో, నువ్వు నాతో కనెక్ట్ అవుతావా అని నేను అడుగుతున్నాను. అంటే నా దగ్గర రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా! సో, అదే ఇక్కడ ఏంటంటే ఆఫర్‌ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఎస్‌టిపి అనేది జనరేట్ అవుద్దనమాట. ఓకేనా. ఎస్‌టిపి జనరేట్ అవుద్ది. ఈ ఎస్‌టిపి నేను వాళ్ళని అడుగుతున్నాను కదా! వాళ్ళు కూడా నాకు ఓకే చెప్పారు. ఓకే. ఇప్పుడు 2 కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. బట్ రెండింటికి ఒకదానికొకటి ఏం తెలీదు కదా! సో, అప్పుడు ఏంటంటే ఎస్‌టిపి అనేది ఉంది కదా! ఈ ఎస్‌టిపిలో ఉన్న డేటాని ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయనమాట. దాని డేటా దీనికి, దీని డేటా దానికి 2 కూడా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి. ఎక్స్‌చేంజ్ చేసుకోవడం అంటే ఈ ఎస్‌టిపిలో మనం ఏం మాట్లాడుకున్నాం? ఎస్‌టిపి అనగానే సెషన్ డిస్క్రిప్షన్ ప్రోటోకాల్. అంటే ఆ సెషన్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఈ ఎస్‌టిపిలో ఉంటది. అది కూడా ఏ విధంగా ఉంటది? కీ వాల్యూ పేర్స్‌తో ఉంటది. ఓకేనా. అసలు ఆ ఎస్‌టిపిలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి? లైక్ దాని యొక్క వర్షన్ ఏంటి? సెషన్ నేమ్ ఏంటి? టైమింగ్ ఏంటి? ఆ కనెక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అంతే కదా! ఒక సెషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇవే కదా ఉంటాయి. సో, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో, ఇదేం జరుగుద్దంటే
అది ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యలో ఒక సిగ్నలింగ్ సర్వర్ అనేది ఉంది కదా, అది సిగ్నలింగ్ అనేది ఉంది ఈ ప్రాసెస్. దీని ద్వారా ఏంటంటే ఆ రెండు కూడా డేటాను అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఒకదానికొకటి ఎవరెవరో తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, రెండు కూడా ఒకదానికొకటి తెలిసింది కదా. ఎలా ఎలా తెలిసింది, మనం ఈ సిగ్నలింగ్ యూజ్ చేసి డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల రెండు కూడా ఒకదానికొకటి తెలిసింది. ఓకే, ఇప్పుడు ఏం జరగాలంటే రెండు డివైసెస్కి నాకు వాళ్ళెవరో తెలుసు, వాళ్ళకి నేను ఎవరో తెలుసు, ఇద్దరికిద్దరం తెలుసు. ఇప్పుడు ఏం చేయాలంటే కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్తో ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ని మనం కనెక్ట్ అవ్వలేం కదా. సో దానికోసం మనం ఏంటంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుండి మనకి ఏం కావాలి, ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలి. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలంటే అక్కడ ఈ కాన్సెప్ట్ అనేది అప్పుడు వస్తుంది అనమాట, ఈ NAT అనేది. ఈ NAT అంటే ఏం లేదు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. అంటే నెట్వర్క్ అడ్రస్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట, ఎలాగా ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుండి పబ్లిక్ ఐపీ అడ్రస్కి. సో అందులో వచ్చేసరికి ఈ టర్న్ సర్వర్స్ ఉంటాయి. అంటే ఇది ఒక కాన్సెప్ట్ నేమ్ అయితే ఆ కాన్సెప్ట్లో ఈ రెండు ఉంటాయి అనమాట. ఓకే, మనం అప్పుడు నేను అడిగాను అనమాట, నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వంటే ఈ టర్న్ కానీ ఈ రెండాట్లో ఏదో ఒక సర్వర్ మనకి మనం ఏ సర్వర్ యూజ్ చేస్తామో ఆ సర్వర్ మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాయి. సో అలాగే క్లయింట్ బి కూడా పబ్లిక్ ఐపీ అడ్రస్ అని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, రెండింటికి కూడా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది తెలుసు. సో ఇప్పుడు ఆల్రెడీ రెండింటికి ఒకదానికొకటి ఏంటో తెలిసినాయి కదా, ప్రీవియస్గా ఎస్టీపీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల రెండింటికి ఒకదానికొకటి ఏంటో తెలిసింది కదా. సో ఇప్పుడు కనెక్ట్ అవ్వడమే లేటు, పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వాలి అంటే ఏంటంటే అది ఏం చేస్తుందంటే మనకి కనెక్ట్ అవ్వడం కోసం ఒక బెస్ట్ పాత్ అనేది కావాలి కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఒక ఐస్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఐస్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఈ క్యాండిడేట్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకుంటుంది. క్యాండిడేట్స్ అంటే ఏమీ లేదు, ఈ క్లయింట్స్కి సంబంధించిన ఈ క్లయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి క్లయింట్స్కి సంబంధించిన ఐపీ అడ్రస్లో పోర్ట్లు ఇవి అక్కడ మల్టిపుల్ జనరేట్ అవుతాయి. సర్వర్స్ నుండి, లోకల్ నెట్వర్క్స్ నుండి ఇలా మల్టిపుల్ ఐపీ అడ్రస్లో మల్టిపుల్ పోర్ట్లు జనరేట్ అవుతాయి అనమాట. సో అవన్నీ గ్యాదర్ చేసుకుని ఏదైతే బెస్ట్ పాత్ అనిపించిందో దానికి, సో ఆ బెస్ట్ పాత్ ఏదైతుందో, మోస్ట్ ఎఫిషియెంట్ పాత్ ఏదైతుందో ఈ కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కదాంతో ఒకటి ఐస్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట. అంటే నువ్వు నాకు కరెక్ట్గా ఉన్నావా లేదా, బెస్ట్ పాత్ కదా అని ఫైన్ చేస్తాయి. ఏదైతే దానికి బెస్ట్ పాత్ మొత్తం బెస్ట్ పాత్ అని దానికి తెలిసిందో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే సక్సెస్ఫుల్గా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తుంది. సో ఆ ఫైన్ చేస్తుంది కదా, ఆ ఫైన్ చేసేటప్పుడు కూడా దానికి కూడా ఒక ప్రయారిటీ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ హోస్ట్ అడ్రస్తో కనెక్షన్ చేయడానికి చూస్తుంది. ఒకవేళ దానికి బెస్ట్ పాత్ ఏం కుదరలేదు అనుకోండి, ఫెయిల్ అవుతుంది కదా, సో అప్పుడు టర్న్ సర్వర్తో చూస్తుంది. సో అది కూడా ఫెయిల్ అయితే అప్పుడు టర్న్ సర్వర్తో చూస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఏంటంటే మనం ఎస్టీపీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఒకదానికొకటి తెలిసింది. దాని తర్వాత ఏం జరిగింది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత మరి మనం సెక్యూరిటీ చేయాలి కదా, ఆ కనెక్షన్ని సెక్యూర్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ TTLS అండ్ SRTP ఇప్పుడు లేయర్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ కనెక్షన్ ఏదైతుందో దాన్ని మనం సెక్యూర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పటి వరకు ఏం జరిగింది, కనెక్షన్ చేసాం, అలాగే సెక్యూర్ చేసేసాం. దాని తర్వాత ఏంటి, మీడియాని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, మన ఆడియో వీడియోని అవతలకి సెండ్ చేయాలి, వాళ్ళ ఆడియో వీడియోని మనం రిసీవ్ చేసుకోవాలి కదా. సో దీనికోసం మళ్ళీ రెండు ప్రోటోకాల్స్ ఉంటాయి, RTP అండ్ RTCP. ఈ RTP అనేది ఏంటంటే మీడియా ట్రాన్స్మిషన్ చేయడానికి RTP ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఈ RTCP అనే ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఓకేనా, వాటిని మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం అనేది ఈ RTCP అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఆడియో వీడియోని ట్రాన్స్పోర్ట్ చేయడం చూసాం కదా, ట్రాన్స్మిట్ చేయడం. సో ఇప్పుడు మరి ఆర్బిటరీ డేటా, టెక్స్ట్ ఫైల్ షేరింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం ట్రాన్స్మిట్ చేయాలి కదా. సో వాటిని మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే RTC డేటా ఛానల్ అనేది ఇంకోటి ఉంటుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వాటిని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఈ విధంగా ఏం జరిగిందంటే ఒక రెండు క్లయింట్స్ మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్, మధ్యలో మనం ఎటువంటి సర్వర్ అనేది లేకుండా డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, సెక్యూర్ అయిపోయింది. మీడియా ట్రాన్స్పోర్ట్ కూడా చేసేసాం. ఫైనల్గా ఒక కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, కనెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి ఏం జరుగుతుందంటే రెండు పియర్స్ మధ్యలో కనెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా WebRTC అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఈ విధంగా స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ అనేది ఈ విధంగా ఒక ఆర్డర్లో సక్సెస్ఫుల్గా ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట WebRTC. ఓకేనా, ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే వెబ్ఆర్టీసీకి సంబంధించిన కనెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అసలు దాని ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎండింగ్ వరకు చూసాం కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఇదంతా క్లాస్ విన్న తర్వాత మనకి కొన్ని డౌట్స్ అనేది రైజ్ అవుతాయి కదా. సో కొన్ని డౌట్స్ కానీ లేదా కొన్ని క్వశ్చన్స్ కానీ అంటే ఇప్పుడు కనెక్షన్ అనేది నేను చేస్తాను కదా. సో ఇలాంటి టైంలో నాకు ఈ ఒక టైప్ ఆఫ్ ఇష్యూ అనేది వచ్చింది. సో దాన్ని నేను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఓకేనా, దాన్ని నేను ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి, ఒకవేళ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి, కొన్ని ఉంటాయి కదా డౌట్స్ అనేవి. సో అవి ఏంటంటే ఒకసారి ఇప్పుడు మనం క్లియర్గా ఒక్కొక్క డౌట్ని నా దగ్గర కొన్ని డౌట్స్ని కొన్ని క్వశ్చన్స్ని నేను రైజ్ చేసుకున్నాను. సో అవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. ఒకవేళ సేమ్ డౌట్స్ కనుక మీకు వస్తే కనుక ఓకే, బట్ ఇంకా ఏమన్నా వేరే డౌట్స్ లాంటివి ఏమన్నా వస్తే కనుక అవి మీరు కామెంట్ అయితే చేయండి, అక్కడ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఒకసారి క్వశ్చన్స్ని లేదా డౌట్స్ని మనం ఒకదానికొకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు సిగ్నలింగ్ సర్వర్‌కే సిగ్నలింగ్‌కి ఈ టర్న్ సర్వర్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే గనక సిగ్నలింగ్ అనేది ఏం చేస్తదంటే 2 క్లయింట్స్ మధ్యలో ఉన్న ఎస్టీపీస్‌ని ఎక్స్చేంజ్ చేస్తదనమాట. నీకు అర్థమైందా? ఎక్స్చేంజ్ ది మెటా డేటా బిట్వీన్ ది 2 క్లయింట్స్ ఆర్ 2 బ్రౌజర్స్ ఆర్ 2 డివైసెస్, ఓకేనా. సిగ్నలింగ్ సర్వర్ అనేది ఏం చేస్తది, ఎక్స్చేంజ్ చేస్తుంది. అదే ఈ టర్న్ ఆర్ స్టర్న్ సర్వర్స్ ఉన్నాయి కదా. ఈ సర్వర్స్ ఏం చేస్తాయి అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాయి, ఓకేనా. ఆ డివైసెస్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుండి పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఏంటి ఈ టర్న్, ఓకేనా. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేస్తాం వెబ్ఆర్టీసీ యూజ్ చేసి అంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. ఏంటి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అండ్ హెల్త్ కేర్ అప్లికేషన్స్, ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్స్, ఓకేనా. ఒక రియల్ టైమ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మనం ఈ వెబ్ఆర్టీసీ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం అనమాట, ఓకేనా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు స్పీకర్ ఇష్యూస్, కెమెరా ఇష్యూస్ ఉంటాయి కదా. అంటే కెమెరా కనిపించకపోవడం సంథింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా. కెమెరా ఇష్యూస్, స్పీకర్ ఇష్యూస్ అని. సో అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇది పర్మిషన్ యాక్సెస్ అనేది ఇవ్వాలి కదా, ఓకేనా. అంటే ఏంటంటే యూజర్కి పర్మిషన్ మనం యాక్సెస్ అనేది ఇస్తాం కదా, కెమెరా, మైక్రోఫోను. సో మనం కనుక కెమెరా ఇష్యూస్, స్పీకర్ ఇష్యూస్ కనుక కనెక్షన్ టైంలో ఫేస్ చేస్తే కనుక ఫస్ట్ మనం గెట్ యూజర్ మీడియా అనే ఏపీఐకి బూలియన్ వాల్యూస్ ఇస్తామని మాట్లాడుకున్నాం కదా కన్స్ట్రెంట్స్గా. ఓకే. ఇక్కడ మనం కన్స్ట్రెంట్స్గా వీటికి బూలియన్ వాల్యూస్ ఇస్తామని అనుకున్నాం కదా. సో మనం ఈ గెట్ యూజర్ మీడియాకి ఈ కన్స్టెంట్స్లో ఈ ఆడియోకి, వీడియోకి మనం ఫాల్స్ అని ఇచ్చామనుకోండి. సో అప్పుడు అది యాక్సెస్ అనేది అవ్వదు. సో అప్పుడు కెమెరా ఇష్యూస్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం అక్కడ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం కెమెరాని యాక్సెస్ చేయకుండా వీడియో చూడలేము కదా. సో అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే మనం డ్రైవర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఈ ఆడియో డ్రైవర్స్, వీడియో డ్రైవర్స్ అవుట్డేటెడ్ అయిపోయినాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవుట్డేటెడ్ అయిపోతే మనం అప్ టు డేట్ ఉంచుకోవాలి, ఓకేనా. అంటే కెమెరా ఆర్ మైక్రోఫోన్ ఇష్యూస్ వస్తే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇవన్నమాట, ఓకేనా. అంటే ఈ విధంగా ఒక ఆర్డర్లో అంటే ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు మనకి ఇష్యూ అనేది వచ్చింది తెలియాలంటే ఫస్ట్ నుంచి రావాలి. బూలియన్ వాల్యూస్ కరెక్ట్గా ఇస్తే దెన్ ఆటో డ్రైవర్స్ చెక్ చేసుకోవడం అండ్ అలాగే ఆడియో ఏదైతుందో దాన్ని మ్యూట్లో పెట్టుకున్నామా లేదంటే దాన్ని వాల్యూమ్ తగ్గించేసామా, సో ఇలాంటి థింగ్స్ ఏమన్నా చేసామా అవన్నీ 1 by 1 చూసుకుంటూ రావాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం డేటాని సెండ్ చేస్తాం కదా. అంటే ఆడియో, వీడియోని డేటాని మనం సెండ్ చేస్తాం కదా. ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని సెండ్ చేస్తాం అంటే మనకు తెలియదు కదా. అంటే ఏ ఫార్మెట్లో వీడియో డేటా అనేది ఏ ఫార్మెట్లో సెండ్ చేస్తాం, ఆడియో డేటాని మనం ఏ ఫార్మెట్లో సెండ్ చేస్తాం అనేది మనకు తెలియదు కదా. సో ఇక్కడ వీడియో వచ్చేసరికి కొన్ని ఫార్మెట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే VP8 అండ్ H.264, PP9 ఇలాంటి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. వీడియోకి సంబంధించిన ఫార్మాట్ అనమాట ఇది. సో మనం ఈ ఫార్మాట్స్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట బిట్వీన్ ది క్లయింట్స్ మధ్యలో, ఓకేనా. అండ్ అలాగే ఆడియో కూడా ఓపస్ అండ్ PCMA. సో ఈ ఫార్మాట్స్లో ఆడియో అనేది బిట్వీన్ క్లయింట్స్ మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డేటా అనేది ఈ ఫార్మాట్స్లో ఉంది కదా. సో ఈ ఫార్మాట్స్లో ఉన్నదాన్ని మళ్ళీ దీన్ని ఏం చేస్తుందంటే ఒకటి మధ్యలో కోడెక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కోడెక్ అనేది ఏం చేస్తుందంటే కంప్రెస్, డీకంప్రెస్ చేస్తుంది, ఓకేనా. సింపుల్గా అర్థం అవ్వాలంటే కోడెక్ అంటే కోడరో, డీకోడరో, ఓకేనా. మనం పంపించిన ఫార్మాట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కంప్రెస్ చేస్తుంది అండ్ అలాగే డీకంప్రెస్ చేస్తుంది అనమాట. ఆ మీడియా ఏదైతుందో ఆ
అండ్ ఓకేనా. ఆ మీడియా అంటే ఏంటి, ఆడియో వీడియో కదా. సో వాటిని కంప్రెస్ చేయడం డీకంప్రెస్ చేయడం చేస్తుంది. ఇదెందుకంటే నీకు మల్టీమీడియా ఫైల్స్ ఉంటాయి కదా, సో దాని యొక్క సైజ్ని రెడ్యూస్ చేయడానికి ఈ కోడెక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది కదా. అంటే డేటా అనేది ఏ ఏ ఫార్మాట్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది అర్థమైంది. ఆ ఫార్మాట్స్ని మనం ఇది కంప్రెస్ చేయొచ్చు, డీకంప్రెస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది సైజ్ ఏదైతుందో దాన్ని రెడ్యూస్ చేయడానికి. ఓకేనా, క్లియర్ కదా. అండ్ మనం మల్టిపుల్ మైక్రోఫోన్స్ లేదా మల్టిపుల్ కెమెరాస్ని యాక్సెస్ చేయాలంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. ఏమనుకున్నాము, ఐ మీన్ ఇంటర్నల్ కెమెరా అలాగే ఎక్స్టర్నల్ వెబ్ కెమెరా. సో వీటిని యాడ్ చేసినప్పుడు మనం ఏ విధంగా పర్టికులర్ కెమెరాని సెలెక్ట్ చేస్తామో కూడా మనం ముందుగా తెలుసుకున్నాం కదా. ఇది జనరల్ డౌట్, ఇది చాలా చాలా జనరల్ డౌట్ అంతే కదా. ఒకటే కెమెరా ఉండదు కదా, ఎక్స్టర్నల్ వెబ్ కెమెరా కూడా యూజ్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తామంటే మనం దాని యొక్క స్పెసిఫిక్ డివైస్ ఐడి అనేది ఇస్తామన్నమాట. ఓకేనా. ఓకే, స్పెసిఫిక్ డివైస్ ఐడీస్ ఉంటాయి కదా, అంటే ఆ స్పెసిఫిక్ డివైస్ ఐడి అనేది మనం ఆ గెట్ యూజర్ మీడియా ఏపీకి కన్స్టెంట్స్లో ఇస్తాం. అండ్ అలాగే ఏంటంటే ఇంకా ఆడియో ట్రాక్స్ అండ్ వీడియో ట్రాక్స్ అనేవి ఉంటాయి. మైక్రోఫోన్ ఉందనుకోండి, సపోజ్ ఆడియో ట్రాక్, అది కాకుండా మనం నార్మల్గా మన డెస్క్టాప్లోని కానీ మన ఫైల్స్లోని ఆడియో రికార్డింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం ఆ సెషన్ మధ్యలో ఉన్నప్పుడు ప్లే చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అది ఏ విధంగా ప్లే చేస్తామంటే మనం ఆడియో ట్రాక్స్ ఉంటాయి, దీంట్లో కూడా ట్రాక్స్ అని కొన్ని ఉంటాయి, ఆ ట్రాక్స్ యూస్ చేసి మనం చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటాయంటే స్పీకర్ ఇష్యూస్, కెమెరా ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డ్రైవర్స్ చెక్ చేసుకోవాలి, వాల్యూమ్స్ మోట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ మనం బూలియన్ వాల్యూస్ అనేది కరెక్ట్గా ఇచ్చామో లేదో అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కనుక ఈ ఏపీఐ యూజేజ్ ఉంది కదా, గెట్ యూజర్ మీడియా ఏపీఐ అనుకున్నాం కదా, అండ్ అలాగే ఇంకా కొన్ని ఏపీఐస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక కనెక్షన్కి ప్రతి దానికి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది కదా, ఒక ఆర్డర్లో చేస్తేనే దాని యొక్క అవుట్పుట్ అనేది మనకు ఒక పర్ఫెక్ట్ వేలో వస్తుంది కదా. అది కనుక ఆర్డర్లో చేయకపోతే మనకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా రాదు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వెబ్ఆర్టీసీలో ఈ ఏపీఐ యూజెస్ అనేది మనం రాంగ్గా ఇస్తే, లైక్ గెట్ యూజర్ మీడియా అనేది మనం ఎప్పుడు ఇవ్వాలి, స్టార్టింగే ఇవ్వాలి కదా. అది స్టార్టింగ్ ఇచ్చినప్పుడే అది యాక్సెస్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. అసలు మనం ఆ కెమెరా ఆడియో వీడియో యాక్సెస్ ఇవ్వకుండా మనం ఎటువంటి కనెక్షన్ అనేది చేయలేం కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే కనెక్షన్ అనేది ఫెయిల్ అవుద్ది, సిగ్నలింగ్ అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. అవును కదా. మనం అసలు ఈ ఒక ఏపీఐ యూజెస్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వకపోతే కనుక అక్కడ చాలా ఇష్యూస్ అనేది వస్తాయి, కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ మ్యాక్సిమం డౌట్లు వచ్చేసరికి ఇవే ఉంటాయి. ఒకవేళ ఇంకా చాలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే కనుక, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా. అసలు కంప్లీట్గా వెబ్ఆర్టీసీ అంటే అర్థమైంది కదా. వెబ్ఆర్టీసీ డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, దాని కనెక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుద్ది, ఐ మీన్ దాని యొక్క యాక్సెస్ అనేది ఎలా ఇస్తాం, దాని కనెక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుద్ది, కనెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎలా ఎస్టాబ్లిష్ అవుద్ది, దాన్ని ఎలా సెక్యూర్ చేస్తాం, వన్స్ సెక్యూర్ అయిపోయిన తర్వాత రెండు డివైసెస్కి మధ్యలో మీడియాని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తామో. ఓకేనా, కంప్లీట్గా మనం ఒక కంప్లీట్ ఓవర్వ్యూ అయితే చూసాం కదా. ఓకే, మీరు ఒక ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఇప్పుడు ఇది ఎంత రఫ్గా ఉంది కదా. సో ఐ మీన్ మనం స్టార్టింగ్ డయాగ్రామ్ గీస్తున్నాం కదా, మ్యాటర్ చెప్తున్నప్పుడు డయాగ్రామ్ గీసుకుంటూ వచ్చాం కదా. సో అది మీరు మీ పేపర్ మీద నోట్ చేసుకోండి. లైక్ ఫస్ట్ ప్రాసెస్ ఇది జరుగుతుంది, రెండు కనెక్షన్స్ మధ్యలో ఎస్డిపిస్ జనరేట్ అవుతాయి, ఆఫర్స్ ఆన్సర్ సెండ్ అండ్ రిసీవ్ జరుగుద్ది. అప్పుడు ఎస్డిపిస్ జనరేట్ అవుతాయి, త్రూ సిగ్నలింగ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో రెండు ఒకదానికొకటి తెలుసు. సో ఇప్పుడు రెండు కనెక్ట్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పబ్లిక్ ఐపీ కావాలి. సో పబ్లిక్ ఐపీ కావడం కోసం మనం దానికోసం మనం టర్న్ అనే సర్వర్స్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ ఐపీని తెచ్చుకుంటాం. ఇప్పుడు రెండింటికి పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని కనెక్షన్ చేయాలి. సో ఈ రెండింటిని కనెక్షన్ చేయాలంటే అక్కడ ఐస్ ఫ్రేమ్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఐస్ ఫ్రేమ్ వర్క్ అనేది ఏం చేస్తుందంటే రెండింటికి సంబంధించిన ఎన్ని ఐస్ క్యాండిడేట్స్ అయితే గ్యాదర్ అయ్యాయో ఆ ఐస్ క్యాండిడేట్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తుంది అనమాట. ఐస్ క్యాండిడేట్స్ మీన్స్ దాని యొక్క ఐపీ అడ్రస్ పోర్టు. సో వీటన్నింటినీ కలెక్ట్ చేసి ఏదైతే బెస్ట్ పాత్ ఉందో ఆ బెస్ట్ పాత్కి ఇది ఏం చేస్తుందంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం సెక్యూరింగ్ అనేది చేస్తాం. సెక్యూరింగ్ కూడా కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని లేయర్స్ ఉంటాయి. సో దాన్ని మనం సెక్యూర్ చేస్తాం. దాని తర్వాత అసలు సెక్యూరింగ్ అయిపోయింది, ఇప్పుడు మీడియా ట్రాన్స్మిషన్ అనేది జరగాలి కదా. నా వీడియో వాళ్ళకి కనిపించాలి, వాళ్ళ వీడియో నాకు కనిపించాలి కదా. సో ఈ మీడియా ట్రాన్స్మిషన్ అనేది ఏ విధంగా చేస్తాం, దీనికి ఉన్న ప్రోటోకాల్స్ ఏంటి, మొత్తం అంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా అయితే చూసాం కదా. ఓకే, క్లియర్ కదా. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే
ఇది నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి కదా! నార్మల్‌గా ఇంటర్నెట్ అనేది ఇప్పుడు కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్ అయింది. సో, సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత కూడా ఏదైనా మనం డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉంటాయి. ఇప్పుడు 2 క్లయింట్స్‌కి మధ్యలో ఇన్‌యాక్టివిటీగా ఉన్నాయనుకో, అంటే ఎటువంటి యాక్టివిటీ జరగట్లేదనుకో, సో, అప్పుడు మనం ఏం చేయొచ్చంటే మన కోడ్‌లో ఎలా రాయొచ్చంటే దానికి టైమ్ ఔట్ అనేది ఇవ్వొచ్చనమాట. లైక్ ఇంత టైం గనక అది యాక్టివ్‌గా లేకపోతే ఆటోమేటిక్‌గా కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోవాలి అని మనం ఇది చెప్పొచ్చనమాట. ఓకేనా? అండ్ అలాగే మనం నెట్వర్క్ ఇంటరప్షన్స్ అనేవి వస్తాయి కనెక్షన్ మధ్యలో. ఇప్పుడు ఏదైనా వీడియో కాల్, ఆడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు నెట్వర్క్ ఇంటరప్షన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు అదేం జరుగుద్ది? కనెక్టింగ్ ఎర్రర్ అనొచ్చి మళ్ళీ ఆ నెట్వర్క్ అనేది మళ్ళీ తిరిగొచ్చినప్పుడు అదేం జరుగుద్ది? రీకనెక్ట్ అయిపోద్ది కదా! ఆటోమేటిక్‌గా రీకనెక్ట్ అనేది అయిపోద్ది కదా! అంటే ఇక్కడ ఐస్ అనేది ఉంది కదా! ఎప్పుడైతే నెట్వర్క్ ఇష్యూ వచ్చిందో ఈ ఐస్ అనేది ఏం చేస్తదంటే ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తా ఉంటదనమాట. అంటే ఎప్పుడైతే కనెక్షన్ అనేది మళ్ళీ మనకి తిరిగి వచ్చిందో ఆటోమేటిక్‌గా ఈ ఐస్ అనేది ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది చేసేస్తదనమాట. ఓకేనా? క్లియర్ కదా! మనం ఎఫ్ఆర్‌టీసీకి సంబంధించి మొత్తం చాలా క్లియర్‌గా అయితే మనం డిస్కషన్ అయితే చేసుకున్నాం. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.